युक्ततमो मतः योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Word to word translation. योगिनां योగులలో అపి కూడా సర్వేషాం అన్ని రకాలైనది మద్గతేన సర్వదా నన్నే తలుస్తూ నాలో కట్టుబడి ఉంది అంతరాత్మనః తనలో శ్రద్ధవాన్ పూర్తి శ్రద్ధతో భజతే దివ్యమైన ప్రేమయుత సేవ చేసేవాడు యహ ఎవడో మాం నాకు అనగా దేవదేవునికి సహా అతడు మే నాచే యుక్తతమః మహోన్నత యోగిగా మతః భావించబడతాడు. Translation. And of all yogis, the one with great faith who always abides in me, thinks of me within himself, and renders transcendental loving service to me, is the most intimately united with me in yoga, and is the highest of all. That is my opinion. అనువాదము అత్యంత శ్రద్ధతో సర్వదా నాయందే కట్టుబడి ఉండేవాడు, తన యందు నన్నే స్మరించేవాడు, నాకు దివ్యమైన ప్రేమయుత సేవ చేసేవాడు అయిన యోగులందరిలోనూ నాతో అత్యంత సన్నిహితంగా యోగంలో జతకూడినట్టి వాడు, అందరిలో అతడే ఉన్నతుడు. ఇది నా అభిప్రాయము. Read the purport in small sections. మనము దీంతో భాష ఏదైతుందో దీన్ని విభాగాలుగా చేసి మనం చదువుతాం. The word bhajate is significant here. Bhajate has its root in the word bhajan, which is used when there is need of service. The English word worship cannot be used in the same sense as bhajan. Worship means to adore or to show respect and honor to the worthy God. But service with love and faith is especially meant for the Supreme Personality of Godhead. One can avoid worshipping a respectable man or a demigod and may be called discourteous, but one cannot avoid serving the Supreme
Lord without being thoroughly contained. Every living entity is part and parcel of the Supreme Personality of Godhead, and thus every living entity is intended to serve the Supreme Lord by his own constitution. Failing to do this, he falls down. భాషమశిల ప్రభు వచ్చే భజతే అనే పదము ఇక్కడ ప్రధానమైనది. భజ్ ధాతు మూలంగా కలిగిన భజతే పదము సేవ యొక్క అవసరం ఉన్నప్పుడు వాడబడుతుంది. వర్షిప్ అనే ఆంగ్ల పదానికి భజ్ తో సమాన భావంలో ఉపయోగించలేము. వర్షిప్ అంటే యోగ్యుడైన వ్యక్తిని ఆరాధించడం లేదా అతనికి గౌరవ మర్యాదలు చూపడం అని అర్థం. కానీ శ్రద్ధతో ప్రేమతో చేసే సేవ ప్రత్యేకంగా భగవంతునికే ఉద్దేశింపబడింది. గౌరవనీయుడైన వ్యక్తిని లేదా ఒక దేవతను పూజించడం మానేసి మనిషి సభ్యత లేనివాడిగా పిలువబడిన మరి భ్రష్టుడైతే తప్ప భగవంతుని సేవించడం మానలేడు. ప్రతి జీవుడు భగవదంశ. ఆ విధంగా ప్రతి జీవుడు తన సహజ స్థితిలో భగవంతుని సేవించడానికి ఉద్దేశింపబడతాడు. అది చేయకపోతే అతడు పతనం చెందుతాడు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి వంశాకల్పతరుభ్యశ్చ సింధుభ్యరేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. So this is the last verse of 6th chapter entitled Dhyana Yoga. ఇది భగవద్గీతలోని 6వ అధ్యాయం జ్ఞాన యొక్క చివరి శ్లోకము. And usually it is the procedure that whatever is given in a particular section or a chapter is summarized at the end of the chapter. అంటే ఈ భగవద్గీతలో చూసినట్టయితే మనకు ప్రతి ఒక్క అధ్యాయంలో చివరి శ్లోకంలో చూసినట్టయితే మొత్తం యొక్క సందేశాన్ని ఆ యొక్క పూర్తి యొక్క చాప్టర్ యొక్క సందేశాన్ని లాస్ట్ శ్లోకంలో వివరించబడుతుంది. So it is described that Bhagavad Gita's 6th chapter describes Dhyana Yoga, and it is also the 6th chapter which is the first section of 6 chapters of Bhagavad Gita. అంటే ఈ భగవద్గీత 6వ అధ్యాయం ఏదైతే ఉందో ధ్యాన యోగము ఇది 6వ అధ్యాయంలో ఉంది. అలాగే మొత్తానికి చూసినట్టయితే మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 అధ్యాయాలు 3గా విభజించినట్టయితే 6గా వస్తుంది. 6 6 6 అలా మొదటి సెక్షన్ గా దీన్ని పరిగణించబడతారు. And Lord Krishna he sums up the initial 6 chapters of Bhagavad Gita with this verse. అయితే దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఈ 6వ అధ్యాయం చివరి శ్లోకంలో ఇప్పటి వరకు మనం ఎన్ని అధ్యాయాలు చదివామో దాని యొక్క పూర్తి సారాంశాన్ని ఈ యొక్క శ్లోకంలో మనకి అందించడం జరిగింది. And we have seen in 3rd chapter, 4th chapter, and 5th chapter of Bhagavad Gita, Lord Krishna is describing different yoga processes. First one described in 3rd chapter is Karma Yoga. 4th chapter describes Dhyana Yoga. And 5th chapter describes Nishkama Karma Yoga. And the 6th one is Dhyana Yoga. అయితే మనము ఇక్కడ చూసినట్టయితే మూడో అధ్యాయము 4వ అధ్యాయం 5వ అధ్యాయం ఇలా చూసినట్టయితే రకరకాల యోగా పద్ధతులు దీంట్లో వివరించబడింది. దీంట్లో చూసినట్టయితే కర్మయోగము, జ్ఞాన యోగము, నిష్కామ కర్మయోగము, అలాగే ఇప్పుడు మనం చూసినట్టయితే ధ్యాన యోగాన్ని చూస్తున్నాము. So when we are studying some particular book or a scripture, then we need to know what it is intended to do for us.
మనం ఎప్పుడైతే మన శాస్త్రాన్ని చదువుతున్నామో ఆ యొక్క శ్లోకాన్ని మనం చదువుతుంటామో అది దేని గురించి మనకు చెప్పబడిందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. So, all the Vedic scriptures, they describe three important tenets for a living entity, how the living entity should conduct his life. మన వేద శాస్త్రాలు చూసినట్లయితే మానవుడు ఏ విధంగా జీవించాలని దీంట్లో ఖచ్చితంగా చెప్పబడుతుంది. The first aspect described is called Sambandha Gyan. దీంట్లో ఫస్ట్ మొట్టమొదటి వచ్చి సంబంధ జ్ఞానం. Sambandha Gyan describes the identity of the soul, the identity of the Supreme Lord, and the relationship of the living entity with Lord Krishna. సంబంధ జ్ఞానం అంటే ఆత్మ అంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు, మరియు ఆత్మకి మరియు భగవంతుని కలుగా సంబంధం ఏంటి, అలాగే ఈ ఆత్మ భగవంతుని ఏ విధంగా చేరుతుంది అనేది చెప్పబడుతుంది. So once you know your relationship with the Lord, so what are you going to do about that relationship? If I am son of a particular person, then what is the value of my relationship? అయితే మనం ఖచ్చితంగా మనుషుడు ఏ విధంగా భగవంతుడికి సంబంధం ఉన్నవాడే తెలుసుకోవాలి. ఆ సంబంధం తెలిసినప్పుడే మనం వారిని చేరుకోవాలి. ఉదాహరణకు ఒక రాజకుమారుడు ఉన్నారు, వారి రాజుకు ఏ విధంగా సంబంధితుడై వారిని ఏ విధంగా చేరుకున్నాడో తెలుసుకోవాలి. The value of relationship is the son should serve the father. ఆ యొక్క సంబంధం చూసినట్లయితే రాజకుమారుడు వాళ్ళ తండ్రి అయిన రాజు గారిని సేవించాలి. And what is the fruit of that service? ఎప్పుడైతే రాజు యొక్క సేవ చేస్తాడో దానికి ఫలం ఏమిటి? And that fruit is called prayojan. ఆ యొక్క ఫలము ప్రయోజనము. That is called prayojan gyan. దాన్ని ప్రయోజన జ్ఞానం అని పిలుస్తారు. So we render service to Lord Krishna, that is called abhideya gyan. మనము కృష్ణుడికి ఏ విధంగా అయితే భక్తితో సేవ చేస్తున్నామో దాన్ని అభిధేయ సేవ అంటారు. And prayojan gyan is the aspect of love the living entity attains, that is called bhagavad prem, love of God. ఈ ప్రయోజన జ్ఞానం ఏమిటంటే భగవంతుడితో యొక్క సంబంధం ఏంటి మరియు ప్రేమపూర్వక భావం ఏదైతే భగవంతుడి పట్ల ఉంటుందో దాన్నే ఈ జ్ఞానం అని పిలుస్తారు. Now when we speak of yoga, Lord Krishna has described that yoga is linking of the consciousness of living entity with the supreme absolute truth. యోగము అంటే ఏమిటంటే ఆత్మ ఏదైతే మనుషుడు ఉన్నాడో ఏ విధంగా భక్తితో సేవ చేసి పరమాత్మని సేవిస్తాడో ఆ యొక్క రెండింటిని కలిపే అనుసంధానమే ఈ యొక్క యోగము. So if you want to go to Hyderabad from here or maybe to Delhi, so what are the options available? One option is you go by walk. Second is you can go by a car. You can go by train. You can catch a flight from Hyderabad and go to Delhi. అయితే మీరు ఉదాహరణకు చూసినట్టయితే మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలని కోరుకుంటున్నారు. అయితే మీరు వెళ్ళాలంటే రెండు పద్ధతులు ఉంటాయి ఇక్కడ. ఒకటి ఏమిటంటే మీరు నడుచుకుంటూ వెళ్ళడం, మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ బస్సులో వెళ్ళడం, రైల్లో వెళ్ళడం, మరియు హైదరాబాద్ నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళడానికి అక్కడ నుంచి రైలు ప్రయాణం మరియు ఫ్లైట్ విమాన ప్రయాణం ఉంటుంది. Similarly, according to the inclination and capacity we have, we can connect with Lord Krishna in different ways, different yoga processes. ఇదే విధంగా భగవంతుని కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ యోగా పద్ధతుల ద్వారా ఏ విధంగా అయితే మనం ఇందాక బస్సు రైలు అని అనుకున్నామో అలాగే కొన్ని యోగా పద్ధతుల ద్వారా మనం భగవంతుని తెలుసుకోవచ్చును. So one of them is karma yoga, another one is jnana yoga, third one is dhyana yoga, and one more is bhakti yoga. అలాగే వీటి తెలుసుకునే మార్గాలు ఈ విధంగా ఉన్నాయి: కర్మయోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము మరియు భక్తి యోగము. Karma yoga is the process where you do some activity, you expect some fruit from the activity, and you offer that fruit to Lord Krishna. అయితే కర్మయోగం ఏంటంటే మీరు కర్మ చేస్తారు, దాని విధంగా ఏదైతే ఫలితం వచ్చిందో ఆ ఫలితాన్ని మీరు భగవంతునికి అర్పిస్తారు. దాన్ని కర్మయోగం అంటారు. And when a person graduates and he feels that why should I just do karma and offer my fruit? I can develop knowledge about
renunciation from material objects. So he graduates to the platform of Jnana Yoga. అయితే ఈ కర్మయోగం చేయడం వల్ల ఏమవుతుంది, నేను పని చేస్తున్నాను, దాని ఫలితాన్ని నేను భగవంతునికి అర్పిస్తాను. ఆ విధంగా కాకుండా నేను భగవంతుని పట్ల జ్ఞానాన్ని తెలుసుకుంటాను, ఆ తద్వారా నేను భగవంతుని చేరుకుంటాను అనేది జ్ఞానయోగం. So in Jnana, he relies more on cultivation of knowledge and renunciation. జ్ఞానయోగం మెయిన్గా Cultivation of knowledge. జ్ఞానాన్ని సంపాదించుకోవడము, అలాగే Renunciation. వైరాగ్యం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. And when a person comes to a stage of even controlling his mind, then he can think of meditating on the Supreme Lord. అయితే ఎప్పుడైతే మన మనసుని అధిగమించుకోగలుగుతామో అప్పుడే భగవంతుని మీద ధ్యాస పెట్టడం స్టార్ట్ అవుతుంది. And when one starts to meditate on Supreme Lord, that is called Dhyana Yoga. ఎప్పుడైతే మీ యొక్క ధ్యాసనంతా కూడా భగవంతుని పైన పెడతారో దాన్నే ధ్యాన యోగం అని పిలుస్తారు. So if someone is meditating, is it the ultimate perfection that you just keep looking at someone you admire, you love so much? అయితే మీరు ఈ ధ్యాన యోగం వల్ల అంటే ఎప్పుడు కూడా మీరు నిరంతరము భగవంతుని తలుస్తున్నారు, కానీ నిజంగా మీరు భగవంతుని ప్రేమిస్తున్నారు, ఇవన్నీ చేసినట్టు వంటి తలలతోనే ఆపేస్తారా? So if you love someone, then you want to serve that person. మీరు ఎప్పుడైతే ఒక వ్యక్తిని ప్రేమిస్తారో వారిని సేవించి ఖచ్చితంగా చేయాలి. So when someone is meditating on Lord Krishna, then he will feel that I should serve Lord Krishna, I should offer flowers, I should offer incense, I should offer nice clothes to Lord Krishna, nice food stuff to eat. అదే విధంగా భగవంతుని ఎప్పుడైతే ప్రేమిస్తున్నారో భగవంతుని పట్ల సేవ కూడా ఖచ్చితంగా చేస్తారు. ఏ విధంగా అంటే భగవంతునికి మంచి పూలు తీసుకురావడము, భగవంతునికి మంచి బట్టలు వేయడము, భగవంతుని చాలా మంచిగా కీర్తించడము, రోజు పూజ చేయడం, ఇలాంటివి చేస్తున్నారు. And that is the highest stage of yoga. That is the perfection of yoga. అయితే యోగాలో అన్నిటికంటే ఉత్తమమైన ఏంటంటే ఇదే అనమాట, భగవంతుని సేవ చేయడమో అన్ని యోగాల్లోకెల్లా ఉత్తమమైనది. So it may feel like a very ordinary activity. You bring fruits to Lord Krishna, offer it to him. You bring flowers, offer it to Krishna. You cook some offering bhoga and offer it to Krishna. And it may seem to be an ordinary activity, but Krishna describes it as the topmost yoga process. అయితే మీరు అనుకోవచ్చు ఇది చాలా సాధారణమైన చేయడం అండి, సాధారణంగా మనము పూలు పెడుతున్నాము, భగవంతుడికి పండ్లు పెడుతున్నాము, అలాగైతే మనం ఏదైతే తింటున్నామో ముందు భగవంతుడికి నైవేద్యం చేస్తున్నామో ఇది చాలా సాధారణమైనది అంటున్నారు. కానీ కృష్ణుడు చెప్తున్నారు ఇది చాలా ఉన్నతమైనది. So we have a notion or conception that someone who meditates, sits erect, eyes closed, sits for 2 hours and is attracting plenty of followers. That is a very advanced person in terms of spirituality. అయితే అందరూ ఈ మధ్య చూసినట్టయితే మొత్తం గడ్డలు మీసాలు పెద్దగా తీసుకొని వెనుపూస స్టేడియో పెట్టి అలాగే కళ్ళు మూసుకొని ఒక 2-3 గంటలు ధ్యానం చేసినట్టయితే వారికి చాలా మంది అనుయాయులు ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా చూసినట్టయితే వారు చాలా గొప్పవాళ్ళు అని అంటున్నారు ఈ మధ్య కాలంలో. But Krishna doesn't seem to care about such a person. కానీ కృష్ణుడు ఎప్పుడు కూడా వారిని పట్టించుకోడు. So here Srila Prabhupada is describing the word bhajate from this verse. అయితే ఇక్కడ శ్రీల ప్రభుపాద వివరిస్తున్నారు భజతే అనే యొక్క మూల బీజాన్ని గురించి వివరిస్తున్నారు. And bhajate, Srila Prabhupada describes it that you can do bhajan of only Lord Krishna, Supreme Absolute Truth. If you are doing any puja or worship of some other person or some other god, that is not called bhajan. Bhajan is the word exclusively reserved for worshipping Lord Krishna or the Param Satya, Lord Ramachandra, any Vishnu Tattva. భజన అంటే భక్తి. ఈ భక్తిని ఎప్పుడు అంటారంటే మీరు ఎవరికి పడితే వారికి చేసే దాన్ని భక్తి అంటారండి. మీరు ఎప్పుడైతే భగవంతుడైన విష్ణుమూర్తి యొక్క అవతారాలు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, ఎప్పుడైతే మీరు సేవిస్తారో ఆ పదాన్ని మాత్రమే మీరు భక్తి అని పిలవడం జరుగుతుంది. Any other person, if they are offering any respect, any puja, that is not called bhajan. That is called ordinary worship.
వారిని కాకుండా కృష్ణుని కాకుండా వేరే వారిని ఎవరైతే ఉపదేవతలు పూజిస్తుంటారో దాన్ని మామూలు పూజ అంటారు కానీ దాన్ని భక్తి అనరు. And when we worship a person in this material world, any superior person, then there is a selfish motive involved also. ఎప్పుడైతే ఈ భక్తి అనేది Puja. ఎప్పుడైతే ఉపదేవతలకు ఎప్పుడైతే మీరు పూజ చేయడం స్టార్ట్ చేస్తుంటారో అది కొన్ని కోరికల కోసమే ఆ పూజ అనేది చేస్తారు. It may be a demigod we are worshipping, it may be a state president, prime minister, any chief minister, any minister, politician we are worshipping, any rich man we are worshipping, that is motivated by selfish desire. అయితే ఈ ఉపదేవతను పూజించడం ఎలాంటిదంటే మనం ఇక్కడ లోకల్లో చూసినట్టు పొలిటీషియన్స్ కానివ్వండి, అక్క సంస్కృతులు కానివ్వండి, లేకుంటే ఐశ్వర్యవంతులు కానివ్వండి, వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడం సన్నిహితం చేస్తారు. ఎందుకంటే వారికి లోపల ఒక కోరిక అనేది ఉంటుంది. వారి సొంత కోసం స్వయం లబ్ధి కోసం వారిని పూజిస్తుంటారు. దాన్ని మామూలుగా వర్షిప్ అంటారు కానీ దాన్ని భక్తి అని అన్నారు. But when we do bhajan of Lord Krishna, that is not motivated by any selfish desire. కానీ మీరు ఎప్పుడైతే భక్తి చేస్తుంటారో, కృష్ణ భక్తి చేస్తుంటారో దానికి ఎటువంటైనా స్వయం కోరికలు ఉండవు. వారి కోసం వారు ఎటువంటి కోరికలు కోరుకోరు. And if one doesn't do bhajan of Lord Krishna, then this fall down is certain. That is the vertical scriptures. ఎప్పుడైతే మీరు కృష్ణ భక్తి చేయరో మీరు మీ యొక్క జీవన విధానం నుంచి కింద పడిపోతుంటారు. Because that is the duty of each and every living entity. ఇది శాస్త్రం చెప్తుంది. అన్ని వేదాలు ఏమిటంటే అన్ని వేదాల యొక్క సారాంశం చెప్తుంది ఏమిటంటే మీరు ఎప్పుడైతే భగవంతుని సేవ చేయరో మీరు ఆటోమేటిక్ గా గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంటారు. So Srila Prabhupada, who is the founder Acharya of ISKCON, there was a Kumbh Mela in Prayag, and it was a big occasion like the recent Kumbh Mela. So అయితే మనకి ఇస్కాన్ ఆచార్య ఎవరైతే మన హరే రామ హరే కృష్ణ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఎస్టాబ్లిష్ చేశారు దేశీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద వారు ఒకసారి కుంభమేళా వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ విధంగా మన రీసెంట్ గా మనం చూసాం నాసిక్ లో ప్రయాగరాజ్ లో కుంభమేళా జరిగింది. and Srila Prabhupada went to the Kumbh Mela with his disciples and primarily to preach, because there are plenty of people, hundreds and thousands of people coming, crores of people coming. So that is the occasion for saintly people to offer their association for the benefit of common people. అయితే ఆ కుంభమేళకి శ్రీల ప్రభుపాద వారు వారి యొక్క శిష్యులతో అందరితో కలిసి ఈ యొక్క కుంభమేళకి వెళ్ళారు. వాళ్ళు కుంభమేళకి ఎందుకు వెళ్తారంటే అక్కడ వచ్చిన జనాలందరికీ కూడా ఈ యొక్క కృష్ణ ప్రచారం చేయడం కోసం చూస్తారు. And there are hundreds of sadhus coming to Kumbh Mela, and they have their followers following them, thousands of followers, and each sadhu is carried by their followers in a big palanquin. Sometimes they sit on big elephants and they have big processions for them. అక్కడ సాధువులందరూ కూడా వందల కొద్ది శిష్యులతో వచ్చారు. అక్కడ శిష్యులందరూ కూడా వారి యొక్క గురుగారు ఎవరైతే ఉన్నారో వారిని పల్లకిలో మోసుకురావడం మరియు ఇంకో కొంతమంది ఏం చేశారంటే ఏనుగుల మీద ఊరేగింపులు తీసుకురావడం జరిగింది. So Srila Prabhupada's disciples said that Prabhupada will also honor you like how their followers of other gurus they are honoring their spiritual teachers. అయితే అక్కడ శ్రీల ప్రభుపాద వారి శిష్యులందరూ కూడా అంటున్నారు, ప్రభుపాద్ మీకు కూడా మిమ్మల్ని ఆ విధంగా ఊరేగింపులు తీసుకెళ్లాలనుకుంటున్నాము. You'll have your procession sitting on an elephant. అయితే మీకు కూడా మిమ్మల్ని ఏనుగు పైన కూర్చోబెట్టి తీసుకెళ్లాలనుకుంటున్నాం ప్రభుపాద్ అంటున్నారు. So Srila Prabhupada, even though he was a great spiritual master, he was leading bona fide Vaishnava Sampradaya, he said that we should offer our service only to Lord Krishna, not to me. అయితే అప్పుడు శ్రీల ప్రభుపాద వారు అన్నమాట. శ్రీల ప్రభుపాద వారు చాలా గొప్ప ఆచార్యులు. మనకు ఇస్కాన్ సాంప్రదాయాలు చూసినట్లయితే 32 ఆచార్యులుగా వస్తారు. అయినప్పటికీ ప్రభుపాద ఏమంటున్నారంటే మనము కృష్ణుడికి మాత్రమే మనం సేవ చేయాలి, మన కృష్ణుడికి తప్ప మీకు ఎవరికి కూడా సేవ చేయకూడదని చెప్పారు. So we can have Shobha Yatra for Lord Krishna, not for me.
అయితే మీకు కావాలనుకుంటే కృష్ణుడికి శోభయాత్ర చేయండి, కానీ నాకు వద్దు అని చెప్పారు. So that is the real teachings of the scriptures, that only Lord Krishna has to be offered service. Bhajan is only for Lord Krishna, reserved only for Lord Krishna. ఇది అసలైన జ్ఞానము మరియు ఉపదేశం. మనం ఏదైనా సేవ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అది శ్రీకృష్ణ వారికి చేయాలి. అది కృష్ణ వారికి తప్ప మరి ఇంకెవరికి మనము సేవ చేయకూడదు. And Srila Prabhupada used to say that Indian people, people who are born in the land of India, they are so fortunate and so privileged that they have instant connection with Lord Ram, Lord Krishna, Lord Venkatesha, Lord Simhadev, and they are so fortunate to have that natural connection with Lord Krishna. అయితే శ్రీ ప్రభుపాద వారు చెప్తున్నారు, భారతదేశంలో ఎవరైతే పుట్టారో భారతీయులందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే వారందరికీ కూడా రాముడు, కృష్ణుడు, బాలాజీ, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి వీళ్ళందరితో కూడా అనుభవం తెలుసు వీళ్ళందరికీ. And you would say that what is the use and need of so many Babas being worshipped other than Krishna? అయితే ఇలా ఉన్నప్పుడు మరి ఎందుకు వేరే బాబాలందరినీ పూజించడం? So many temples are coming, not of Lord Krishna, Lord Ram. Lord Ram Krishna temples are also there, but many followers, they are worshipping their teachers, religious teachers, as gods. అయితే మనం చూసినట్టయితే రాముడు, కృష్ణుడు వీటన్నిటి కూడా మందిరాలు కట్టట్లేదు. కొన్ని ఉన్నాయి కానీ ఎక్కువగా కట్టడం లేదు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వారి యొక్క గురువు గారు ఎవరైతే ఉన్నారో వారికి మందిరాలు కట్టడం స్టార్ట్ చేస్తున్నారు. So when we are studying Bhagavad Gita, we need to carry some lessons also when we are reading what we are hearing over so many weeks and months. అయితే మనం ఎప్పుడైతే ఈ భగవద్గీత అందరం చదువుతున్నామో, దీన్ని అధ్యయనం చేస్తున్నామో, వీటికి సంబంధించినవి కూడా మనము తెలుసుకుంటూ ఉండాలి. దీని గురించి చింతనని ఖచ్చితంగా చేయాలి. So Srila Prabhupada further says in the purport, the Bhagavatam 11th canto 5th chapter 3rd verse confirms this as follows: Ya esha purusham sakshat atma prabhavaneshwaram navajanti avajananti sthanat drishta padantyada. Anyone who does not render service and neglects his duty unto the primeval Lord, who is the source of all living entities, will certainly fall down from his constitutional position. అయితే శ్రీమద్ భాగవతం నుండి 11వ స్కందం 5వ అధ్యాయం 3వ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడుతుంది: సకల జీవులకు మూలమైనట్టి పరమేశ్వరుని సేవించక తన ధర్మాన్ని ఉపేక్షించేవాడు తన సహజ స్థితి నుండి తప్పక పతనం చెందుతాడు. So this Srimad Bhagavatam verse also describes the word bhajanti. In this verse also the word bhajanti is used. Therefore bhajanti is applicable to the Supreme Lord only, whereas the word worship can be applied to demigods or to any other common living entity. అయితే ఈ శ్లోకంలో కూడా భజంతి అనే పదము ఉపయోగించబడింది. అందుకే భజంతి పదము కేవలం భగవంతునికి తగి ఉంటుంది. కాగా వర్షిప్ అనే పదాన్ని దేవతలకు లేదా ఇతర సాధారణ జీవులకు ఉపయోగించవచ్చును. The word avajananti used in this verse of Srimad Bhagavatam is also found in the Bhagavad Gita. అదే విధంగా ఈ యొక్క శ్రీమద్ భాగవత శ్లోకంలో వాడబడిన అవజానంతి అనే పదము భగవద్గీతలో కూడా కనిపిస్తుంది. Avajananti mam mudhaha. Only the fools and rascals deride the Supreme Personality of Godhead, Lord Krishna. అవజానంతి మా మూఢ, కేవలము మూర్ఖులు, దుర్మార్గులే దేవదేవుడైన శ్రీకృష్ణుని హేళన చేస్తారు. Such fools take it upon themselves to write commentaries on the Bhagavad Gita without an attitude of service to the Lord. Consequently, they cannot properly distinguish between the word bhajanti and the word worship. అటువంటి మూర్ఖులు భగవత్ సేవ భావం లేకుండానే భగవద్గీతపై వ్యాఖ్యానాలు రాయడం మొదలు పెడతారు. తత్ఫలితంగా వారు భజంతి, వర్షిప్ అనే పదాలను తగినట్లుగా భేదపరచలేరు. So some people say that you serve man and you serve God. Manav seva hi Ishwar seva. అయితే ఈ మధ్యకాలం అందరూ చూసినట్టయితే ఏమంటారంటే మీరు మానవుని సేవించండి, మానవ సేవ చేస్తే మానవ సేవ చేసినట్టే అంటారు. But service to a living entity and service to Lord Krishna
Krishna. They are completely different. Bhajan is only for Lord Krishna. అయితే మీరు మానవులు సేవించడం మరియు మాధవులు సేవించడం రెండు కూడా ఒకటి కాదు. The culmination of all kinds of yoga practices lies in Bhakti Yoga. అన్ని రకాల యోగతల పరమావధి భక్తి యోగంలోనే ఉన్నది. All other yogas are but means to come to the point of bhakti in Bhakti Yoga. అయితే భక్తి యోగంలోని భక్తి అనే కేంద్ర విషయాన్ని చేరుకోవడానికి ఇతర యోగములన్నీ సాధనలు వంటివి. Yoga actually means Bhakti Yoga. యోగా అంటే నిజానికి భక్తి యోగం మాత్రమే. All other yogas are progressions toward the destination of Bhakti Yoga. ఇతర యోగములన్నీ భక్తి యోగమని గమ్యం వైపుకు గమనాలు మాత్రమే. From the beginning of Karma Yoga to the end of Bhakti Yoga is a long way to self-realization. అయితే కర్మయోగం మొదలుకొని చివరనున్న భక్తి యోగం వరకు సాగేది ఆత్మానుభూతి సుదీర్ఘమైన మార్గం అవుతుంది. When Karma Yoga increases in knowledge and renunciation, the stage is called Jnana Yoga. అయితే ఈ కర్మయోగ చేసుకుంటూ వెళ్తారో దాన్ని జ్ఞానయోగం అంటారు. When Jnana increases in meditation on the super soul by different physical processes and the mind is on him, it is called Ashtanga Yoga. అయితే ఎప్పుడైతే ఈ జ్ఞానం తెలుసుకొని భగవంతుడిపై చింతన చేస్తూ ధ్యాస చేస్తూ ఉంటారో భగవంతుడిపై కేంద్రీకరిస్తారో దాన్ని అష్టాంగ యోగం అంటారు. And when one surpasses the Ashtanga Yoga and comes to the point of Supreme Personality of God and Krishna, it is called Bhakti Yoga, the culmination. అయితే ఎప్పుడైతే దీని అంతా కూడా చేసుకుంటూ యోగ పద్ధతి అంతా కూడా భగవంతుడి పైన ధ్యాస పెడుతూ అలాగే అష్టాంగ యోగంలో సాధించి ఇంకా ముందుకు వెళ్తారో దాన్ని జ్ఞానయోగం చెప్పబడుతుంది. జ్ఞానయోగంలో నానా రకాలైన భౌతిక పద్ధతుల ద్వారా పరమాత్మను ధ్యానం వృద్ధి చెందినప్పుడు మనసు ఆ పరమాత్మునిపై నెలకొన్నప్పుడు అది అష్టాంగ యోగంగా అనబడుతుంది. యోగి అష్టాంగ యోగాన్ని దాటి దేవదేవుడైన శ్రీకృష్ణుని చెంతకు చేరినప్పుడు అది భక్తి యోగం అని అంటే పరమావధి అని చెప్పబడుతుంది. So we have seen Ashtanga Yoga. Yoga is reserved for Krishna, but there are some people who take shelter of the process of yoga. That is called Hatha Yoga. Hatha Yoga is to make your body strong, make your mind peaceful, so that you can enjoy the body and enjoy your life. అయితే యోగము అంటే ఏమిటంటే కృష్ణుడి పైన మనము మన మనసుని కేంద్రీకరించడమే యోగం అంటారు. అదే అసలైన యోగా పద్ధతి. అది కాకుండా ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే యోగా చేస్తున్నాము వారి యొక్క శరీరాన్ని ఫిట్గా ఉంచడం కోసం అందరు యోగా పద్ధతి చేస్తున్నారు. దాన్ని హఠ యోగము అంటారు. Like the exercises promoted by so many yoga teachers, they are to cure your diabetes, blood pressure, arthritis, neck pain, back pain, and make your mind peaceful. If you have sleeplessness, if you are restless, if you have depression, then you can come out of it by practicing some breathing exercises and physical exercises. అయితే ఇక్కడ అందరు కూడా యోగా అంటే ఏమనుకుంటున్నారంటే అందరు కూడా మనకి మోకాలు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, చేతులు తలలోకి వస్తుంది, మనశ్శాంతి లేదు ఇవన్నీ అంటారు. అప్పుడు మీ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టి దానంతా కూడా మీకు షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, ఇవన్నీ కూడా పోవాలంటే మీరు అందరూ కూడా ఈ యోగా పద్ధతి చేయండి, దీని ద్వారా మీకు నయం అవుతుంది అంటున్నారు. That is called Hatha Yoga. ఆ యోగా ఏదైతుందో దాన్ని హఠ యోగం అంటారు. So even this process, there is some selfish interest that I want to be healthy. అయితే ఇక్కడ కూడా మనకి ఈ యోగా చేస్తుందో మనకి సెల్ఫిష్నెస్ అనేది ఉంది. అదేమిటంటే నేను ఆ యొక్క శరీరాన్ని మంచిగా ఉంచుకోవాలి. So whatever process you are following, karma, jnana, ashtanga yoga, jnana, if you are not serving Lord Krishna, then it doesn't satisfy the soul. So Sri Chaitanya Charitamrita describes Bhukti Siddhi Kami Sakali Ashanta. Bhukti Kami is a person who follows karma, path of karma. అయితే మీరు ఎప్పుడైతే ఈ యోగా పద్ధతి చేస్తున్నారో కర్మయోగ, జ్ఞాన యోగ, ధ్యాన యోగ ఇవన్నీ చేస్తున్నారో మీ యొక్క శరీరాన్ని మంచిగా ఉంచడం చేస్తున్నారు. అలాగే ఈ చైతన్య చరిత్రలో చెప్పబడింది ఈ ముక్తి సిద్ధి Bhukti Kami Siddhi Kami Sakali Ashanta.
అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అశాంతిని ఇస్తున్నాయి. ముక్తికామి, సిద్ధికామి ఇవన్నీ కూడా మీకు అశాంతిని ఇస్తున్నాయి. ఎందుకంటే మీలో ఉన్న యొక్క ఆత్మని సంతృష్టి పరచడం లేదు. Bhukti Kami means I work hard, I enjoy the fruits of work. అయితే భుక్తి యోగం ఏంటంటే నేను చాలా మంచిగా కష్టపడతాను, దాని ద్వారా వచ్చిన ఫలితాన్ని నేను ఆనందిస్తాను. Mukti Kami means a person who is interested only in liberation. Liberation from happiness and miseries. అయితే Liberation from his material existence. Nirvana. అయితే ముక్తి యోగం అంటే కూడా ఏంటంటే నేను అంతా కూడా పూజ చేస్తాను, ఇవన్నీ చేస్తాను, కాకుంటే ఈ సుఖ దుఃఖాల నుంచి బయటపడాలనుకుంటున్నాను. And Siddhi Kamis, Ashtanga yogis who want to have some supernatural powers, Siddhis, even they are restless because they cannot find peace of serving Krishna, the happiness of serving Krishna. అయితే ఈ సిద్ధి యోగం అనేది కూడా, సిద్ధి యోగం ఏంటంటే చాలా సిద్ధులు పొందడం అంటే నీటి మీద నడవడం, గాల్లో తేవడం ఇలాంటి అనమాట. ఎప్పుడైతే ఇవన్నీ కూడా వారు సిద్ధి యోగం పొందుతారో దాంట్లో కూడా వారు సంతోషపడలేరు, ఎందుకంటే వారి శ్రీకృష్ణ భగవాన్ని సంతోషపరచట్లేదు. But it is described Krishna Bhakta Nishkam, Krishna Bhakta Atayeva Shanta, Krishna Bhakta Nishkam Atayeva Shanta. Because Lord Krishna is devotee, he doesn't have any desire for selfish interest, selfish enjoyment. So he is peaceful. అయితే ఈ కృష్ణ భక్తులు ఎవరైనా అది నిష్కామ కర్మ అన్నమాట. ఎప్పుడైతే మనం కృష్ణ భక్తి చేస్తుంటామో వారి సంతృష్టి కోసం, వారి సంతోషంగా వారు ఏం చేయట్లేదు, వారి కృష్ణుడి యొక్క సంతోషం కోసం చేస్తున్నారు. So Srila Prabhupada says, actually Bhakti Yoga is the ultimate goal, but to analyze Bhakti Yoga minutely, one has to understand these other yogas. అయితే భక్తి యోగం అనేది చాలా ఉన్నతమైనది, అదే టాప్ మోస్ట్. కానీ భక్తి యోగం తెలుసుకోవాలంటే మిగతా యోగాలన్నీ కూడా మీరు తెలుసుకొని ఉండాలి. The yogi who is progressive is therefore on the true path of eternal good fortune. యోగి ఎప్పుడైతే ఈ యొక్క కృష్ణ చైతన్య మార్గం ఉంటుందో వారు కరెక్ట్ మార్గనిర్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. So it is described as a yoga ladder, staircase of yoga. అయితే మనం ఒక నిచ్చెన చూసినట్టయితే ఒక నిచ్చెనలో అంచెలంచెలుగా మధ్యలో కర్రలు ఉంటాయి. But Srila Prabhupada says one who sticks to a particular point and does not make further progress is called by that particular name. Karma yogi, jnana yogi, or dhyana yogi, raja yogi, hatha yogi, etc. అయితే ఈ నిచ్చెనలో చూసినట్టయితే మీకు ఒక కాలు పెట్టిన తర్వాత ఇంకో కాలు పెట్టి మనం పైకి వెళ్తుంటాం. దాంట్లో ఒక కాలు దగ్గర ఒక్కొక్కటి ఒక కర్ర మీద పెడుతుంటాం. దాంట్లో ఉన్న ఒక్కొక్కటి అనమాట. దాంట్లో ఫస్ట్ కర్మయోగం వస్తుంది, తర్వాత జ్ఞానయోగం వస్తుంది, ధ్యానయోగం వస్తుంది, అష్టాంగ యోగం వస్తుంది. అలా ఒక కాలు తీసి ఇంకో కాలు పెట్టాలా వెళ్తుంటే మనము ఆ యొక్క గమ్యాన్ని చేరుకోగలుగుతాం. అలా కాకుండా నాకు కర్మయోగంలో ఉన్నాను, నేను అక్కడనే కాలు పెడతానంటే మీరు అక్కడే ఆగిపోవడం జరుగుతుంది. If one is fortunate enough to come to the point of Bhakti Yoga, it is to be understood that he has surpassed all other yogas. అయితే మీరు ఎప్పుడైతే భక్తి యోగం చేస్తారో, భక్తి యోగం చేరుకుంటారో మీరు ఈ కర్మయోగము, ధ్యాన యోగము, జ్ఞానయోగము, హఠయోగము ఇవన్నీ కూడా దాటి వచ్చినట్టే. Therefore, to become Krishna conscious is the highest stage of yoga. Just as when we speak of Himalaya, we refer to the world's highest mountains, of which the highest peak, Mount Everest, is considered to be culmination. అయితే ఈ యొక్క కృష్ణ చైతన్యం అనేది చాలా ఉన్నతమైనది. ఈ భక్తి అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే కృష్ణ చైతన్యం ద్వారానే వస్తుంది. అలాగే మీరు ఎప్పుడైతే మీకు ప్రపంచంలోనే అతిపెద్దమైన శిఖరం ఏంటి అంటే హిమాలయ పర్వతాన్ని ఎక్కుతారు. కానీ హిమాలయ పర్వతం ఎక్కితే అన్ని చిన్న చిన్న పర్వతాలన్నీ కూడా ఎక్కినట్టే. అదే విధంగా మీరు ఎప్పుడైతే భక్తి యోగం చేస్తారో ఈ యొక్క అన్ని యోగ పద్ధతులను కూడా దాటుకొని వచ్చినట్టే. So Srila Prabhupada further says, it is by great fortune that one comes to Krishna consciousness on the path of Bhakti Yoga to become well situated according to the Vedic direction. మహా అదృష్టం చేతనే మనిషి భక్తి యోగ మార్గంలో కృష్ణ భావనకు వచ్చి వేద నిర్దేశాన్ని అనుసరించి స్థిరుడు అవుతాడు. The ideal yogi concentrates his attention on Krishna, who is called Shama Sundar, who is as beautifully colored as a cloud, whose lotus-like face is as effulgent as the sun, whose face is brilliant with jewels, and whose body is flower garland. అయితే ఆదర్శనీయుడైన
యోగి ఎవరు ఆదర్శం లేని యోగి శ్యామసుందరుడు అని పిలువబడతారు. మేఘము వంటి సుందరవర్ణుడు, సూర్యునిలాగా వెలిగే పద్మముఖుడు, మనులలో మెరిసే తేజోమయ వస్త్రము కలవాడు, పూమాలచే అలంకరింపబడిన దేహం కలవాడైన శ్రీకృష్ణుడే ధ్యానిస్తాడు. Illuminating all sides is his gorgeous luster, which is called the Brahmayogi. అతని అత్యంత శోభాయామనమైన కాంతి అన్ని దిక్కులతో ప్రవర్తిస్తూ బ్రహ్మజ్యోతిగా పిలువబడుతుంది. He incarnates in different forms such as Rama, Nrsimha, Varaha and Krishna, the Supreme Personality of Godhead, and he descends like a human being as the son of Mother Yashoda, and he is known as Krishna, Govinda and Vasudeva. శ్రీరాముడు, నృసింహుడు, శ్రీ వరాహుడు, దేవాదేవుడు, శ్రీకృష్ణుడు వంటి వివిధ రూపాలలో అతడు అవతరిస్తాడు. యశోదమ్మ పుత్రునిగా అతడు మానవునిగా అవతరిస్తాడు. He is the perfect child, husband, friend and master, and he is full of all appearances and transcendental qualities. అతడే శ్రీకృష్ణుడు, గోవిందుడు, వాసుదేవుడిగా తెలియబడతారు. అతడే పరిపూర్ణ పుత్రుడు, పరిపూర్ణ భర్త, పరిపూర్ణ ప్రభువు. అతడే సర్వేశ్వరులతో దివ్య గుణాలతో నిండి ఉంటాడు. If one remains fully conscious of these features of the Lord, he is called the highest yogi. భగవంతుని ఈ లక్షణాలన్నింటినీ మనిషి పూర్తిగా ఎరిగి ఉంటే అత్యున్నత యోగిగా చెప్పబడతాడు. So, if we read this description, it describes about Krishna being a perfect child, perfect husband, friend, master. So, in all these capacities, Krishna reciprocated with his devotees when he appeared on this earth planet, in this material universe. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే కృష్ణుడు ఒక కొడుకుగా మరియు ఒక భర్తగా అలాగే ఒక ప్రభువుగా అందరిలో కూడా అందరికి ఏ విధంగా అయితే ప్రార్థించాడో అదే విధంగా వారికి కావాల్సినవన్నీ కూడా ఇచ్చాడన్నమాట. So we can think of the devotees who are related to Lord Krishna in these relationships. Nanda and Yashoda, Vasudeva, Devaki, they were the fathers and mothers of Krishna. He was husband to 16,108 wives. He was friend to Arjuna, Sudama, his powered Gopas in Vrindavan. So if we consider like that, then all of these are considered highest yogis. అయితే ఇక్కడ చూసినట్టయితే పుత్రుడిగా చూసినట్టయితే దేవకి వసుదేవులకి పుత్రుడిగా చాలా మంచి కొడుకుగా ఉన్నారు. అలాగే యశోద నందమహారాజుకి కొడుకుగా ఉన్నారు. వారి యొక్క పుత్ర వాత్సల్యం మరియు కృష్ణుడి యొక్క ప్రేమ వారి పట్ల 100% గా ఉంది. అలాగే చూసినట్టయితే భర్తగా చూసినట్టయితే వారికి 16,105 మంది భార్యలు ఉన్నప్పటికీ వారందరితో కూడా సమానంగా ఉన్నారు. అలాగే మిత్రులుగా చూసినట్టయితే సుధామ మరియు అర్జునుడితో చాలా మిత్రులతో వారు ఎంతైతే మిత్రులతో చూపించారో అంతే మిత్రులతో కృష్ణుడిగా వారితో చూపించడం జరిగింది. So yogi doesn't mean a person having a long beard. He has not bathed for 6 months and he is looking very clean. That's not the highest yogi Krishna is describing. It describes whose consciousness is fully immersed in the thoughts of Krishna. He is the highest yogi. Mad gate antaratmana. Mad gate means always thinking of me. Antaratmana is within himself. అయితే ఇక్కడ మనందరూ కూడా మన యోగి అనగానే మన మనసులో వచ్చేది ఏంటంటే హిమాలయాల్లో ఉంటారు, వాళ్ళు చాలా సన్నగా ఉంటారు, వెంకలు మొత్తం కూడా అచ్చిబంధం కనిపిస్తూ ఉంటుంది, చాలా పెద్ద పెద్దగా మొత్తం గడ్డము, పెద్ద పెద్ద నెత్తి ఇవన్నీ ఉంటాయి. వారు 6 నెలల పాటు ఏం తిరగకుండా గాల్లో తేలుతూ ఉన్నట్టుగా ఉంటారు. వారే కరెక్ట్ యోగి అని మనం అందరూ అనుకుంటాం. కానీ కృష్ణుడు ఇక్కడ చెప్పినా అది యోగుడు కాదు, అది యోగా పద్ధతి కాదు. ఎప్పుడైతే కృష్ణుడిని మన మనసులో పెట్టుకుని కృష్ణుడిపై ధ్యాస పెట్టి కృష్ణుడికి సేవ చేస్తుంటామే అదే నిజమైన భక్తి యోగము అని చెప్తున్నారు. Is described in 10th canto of Srimad Bhagavatam. When the Gopas were playing with Lord Krishna, then it is said that so many sages, great ascetics and great devotees, they were thinking that this is the supreme absolute truth, Lord Krishna. He is experienced by the transcendentalists and they experience spiritual pleasure when they attain it. Itham satam brahma sukhanubhutya and
like that, many devotees they hanker for his presence and association, and he's playing like a small child with all his cowherd voice. అయితే మన ఉదాహరణ చూసినట్టయితే గోకులంలో కృష్ణుడు ఇస్తారు వారి యొక్క అయితే దేవతలందరూ కూడా చూసి ఇది కదా నిజమైన సత్యం, మనందరం కూడా ఎంతో తపస్సు చేస్తే కొన్ని నిమిషాల పాటికే మనకి భగవంతుడు ప్రత్యక్షం అవుతారు. కానీ ఇక్కడ కృష్ణుడు చిన్న బాలుడు లాగా వారందరితో చాలా ఆనందంగా వారందరితో ఆడుకుంటున్నారు. ఎప్పుడైతే ఏ విధంగా అయితే మనం కృష్ణుడు సేవ చేయకుండా కృష్ణుడు ఆ విధంగా మనం చేయకపోతామో ఇది కదా అసలైన అబ్సల్యూట్ ట్రూత్, ఇదే నిజమైన సత్యము. ఇత్థం సతాం బ్రహ్మ సుఖానుభూత్య దాస్యం గతానా పరదైవతేన. For his devoted servants, he is the Paradevata. And for the people, the demons who have taken shelter of material energy, Maya Shritana Nardarakena is the death personified for these demons. Dasyam Gatana Paradevatena, those who are his servants, for them he is the worshipable object. ఎవరైతే కృష్ణుడికి దాసులుగా ఉంటారో వారు భగవంతులుగా ఉంటారు. అలాగే ఎవరైతే రాక్షసులుగా ఉంటారో వారికి మృత్యువుగా ఉంటారు. Maya Shritana Nardarakena, those who consider Krishna as ordinary person, for them he is dead personified. ఎవరైతే కృష్ణుని సాధారణ మానవుడిగా పరిగణిస్తారో వారికి కృష్ణుడు మృత్యువుగా కనిపిస్తారు. So after accumulating pious activities for millions of births, these cowherd boys have attained the fortune of playing with Krishna. ఎంతో భక్తియుక్త సేవ చేస్తే గానీ కృష్ణుడితో ఆడుకోవడానికి అవకాశం దొరకదు. అది ఈ యొక్క ఎవరైతే ఇప్పుడు కృష్ణుడితో ఆడుకుంటారో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద యోగం భక్తి యోగం చేసే వాళ్ళు వాళ్ళందరూ కూడా. So these Krishna's associates, they cannot be understood by people who don't have inclination for devotional service to Lord Krishna. ఇప్పుడు మనం కృష్ణుడితో చూసినట్టయితే గోపాలందరూ ఆడుకుంటున్నారు. వారందరినీ అర్థం చేసుకోవాలంటే మామూలుగా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే కృష్ణ భక్తి సేవ చేస్తున్నామో అప్పుడు మాత్రమే మనం వారిని తెలుసుకోగలుగుతాం. So Srila Prabhupada says that in our Krishna Balaram temple in Vrindavan there is a tamal tree that covers an entire corner of the courtyard. Before there was a temple, the tree was lying neglected, but now it has developed very luxuriantly, covering the whole corner of the courtyard. This is a sign of Bhuri Punya. మనము ఇక్కడ బృందావనంలో కృష్ణ బలరామ మందిరం చూసినట్టుగా అయితే అక్కడ ఒక చెట్టు ఉంటుంది, అది తమల చూపిస్తాం. అయితే కృష్ణ బలరామ మందిరం ఎప్పుడైతే కడుతున్నారో అది చాలా చిన్నగా ఉంది. కానీ మనం ఎప్పుడైతే ఈ మందిరాన్ని పూర్తిగా నిర్మించామో అది ఒక మందిరం మొత్తం కూడా పూర్తిగా విస్తరించడం జరిగింది. దీన్నే పూరి పుణ్య అంటారు. So the point is, this stage of highest perfection in yoga can be attained only by Bhakti Yoga, as is confirmed in all Vedic literature. అయితే ఈ యోగా పద్ధతిని భక్తి యోగం అంటారు. ఇదే చాలా ఉన్నతమైనది అని శాస్త్రం కూడా చెప్తుంది. So Shvetashvatar Upanishad describes a shloka, Yasya deve para bhaktir yatha deve tatha guru tasyete patita hyartha prakashante mahatmanah. Only unto those great souls who have implicit faith in both the Lord and the spiritual master are all the efforts of Vedic knowledge automatically. అయితే కేవలం భక్తి యోగం ద్వారానే యోగంలోని ఈ మహోన్నత పూర్ణ స్థితి లభిస్తుంది. ఇది సమస్త వేద సారస్వతంలో ధృవపరచబడింది. యస్య దేవ పరాభక్తి తదా దేవ తదా గురు తస్యతే హరిత శబ్ద ప్రకాశంతే మహాత్మన. భగవంతుడు గురుదేవుడు ఇరువురు పైన అఖండితమైన శ్రద్ధ కలిగిన మహాత్ములకే సమస్త వేద జ్ఞానసారము అప్రయత్నంగా వెలువడుతుంది. So now Srila Prabhupada gives a definition of bhakti. He says bhaktir asya bhajana tad iha mutropadi nairasena amusmin manah kalpana etadeva naishkarmyam. Bhakti means devotional service to the Lord which is free from desire for material profit.
material profit either in this life or in the next. So, in India, we have a notion that whatever we have done in this life, maybe we should get some better opportunity in at least the next life. Whatever sins we may have committed in this life, but the desire is to have a better life in the next world. Or someone may feel that I have done so many wrong things, but at least my future in this body should be a little better. So I will do some good deeds now. But here, Srila Prabhupada says that service to Lord Krishna, which is free from desire for material profit either in this life or in the next, that is called bhakti. So it sets the precedent for the next few chapters which describe the glories of devotional service, chapter 7 to chapter 12. And Srila Prabhupada further says, devoid of such inclinations, one should fully absorb the mind in the Supreme. That is the purpose of Naishkarmya. Gopala Tapani Upanishad 1.50. అంటే మనందరం కూడా భక్తి చేస్తుంటాము. భక్తి చేసినప్పుడు మనం సాధారణంగా మన భారతదేశంలో ఏమనుకుంటామంటే ఇప్పుడు భక్తి చేసాము, ఇక్కడ అన్ని పాపాలన్నీ పోవాలి, మనం నెక్స్ట్ లైఫ్ అనేది కొంచెం మంచిగా ఉండాలి, అత్యుత్తంగా ఉండాలని కోరుకుంటారు. ఇక్కడ మనం కొన్ని పాపాలు చేసాం, అందరూ ఏం చేస్తారంటే కొన్ని పాపాలు చేస్తారు, పోయేసి గుడికి పోయి ఒక్కొక్కటి పెట్టామో పూలు పెట్టామో ఈ విధంగా చేస్తే ఈ పాపాలు తొలగిపోతాయి అనుకుంటారు. కానీ ఈ విధంగా అనేది కాదు. మరి ఏ విధంగా మరి చేయాలి అంటే ఇక్కడ చెప్తున్నారు, భక్తి అంటే ఈ జన్మలో కానీ తర్వాత జన్మలో కానీ భౌతిక లాభాపేక్ష లేనట్టి భగవత్ సేవ అని అర్థము. అటువంటి అపేక్షలు లేకుండా మనిషి పూర్తిగా మనసుని భగవంతుని అందే లగ్నం చేయాలి. అదే నిష్కామ కర్మ యొక్క లక్ష్యము. దీని గోపాల తపని ఉపనిషత్తు 1.15లో చెప్పబడింది. These are some of the means for performance of bhakti or Krishna consciousness, the highest perfectional stage of the yoga system. ఈ భక్తి నిర్వహణకు అంటే యోగ పద్ధతిలోని అత్యున్నత పూర్ణ స్థితి అయినట్టి కృష్ణ భక్తి భావనకు ఇవి కొన్ని మార్గములు. Thus end the Bhaktivedanta purports in the 6th chapter of Srimad Bhagavad Gita in the matter of Dhyana Yoga. శ్రీమద్ భగవద్గీతలోని ధ్యాన యోగము అనే 6వ అధ్యాయానికి భక్తివేదాంత భాష్యము సమాప్తము. So, the last, the previous shloka, Lord Krishna says that yogi is greater than an ascetic, greater than the empiricist, greater than the fruity worker. Therefore, O Arjuna, in all circumstances, be a yogi. అయితే ఈ 46వ అధ్యాయం 47 శ్లోకం కంటే ముందు శ్లోకం చూసినట్టయితే 6వ అధ్యాయం 46వ శ్లోకంలో ఏం చెప్తానంటే యోగి తపస్వి కన్నను అధికుడు. తపస్సు ఎవరు చేసినా వారికంటే కూడా యోగి గొప్పవాడు. జ్ఞానం కన్నా కూడా అధికుడు. జ్ఞానవంతుడు కూడా గొప్పవాడు. కామ్య కర్మతుని కన్నను అధికుడు. ఓ అర్జున, అందుకే అన్ని పరిస్థితుల్లో యోగిగా కావాల్సిందిగా కోరుతుంది. So in short, Lord Krishna says that even if you are a great tapasvi, if you are not a devotee, then your tapasya is waste. అంటే మీరు చాలా తపస్సు చేస్తున్నారు కానీ మీరు భక్తి చేయడం లేదు, అప్పుడు మీ యొక్క తపస్సు అంతా కూడా వృధా అవుతుంది. Even if you are a great jnani, a knowledgeable person, you have by-hearted all the Vedas, sutras, everything, but you don't have surrendered to Lord Krishna, then your jnana is useless. అంటే మీరు వేదాలన్నీ కూడా నేర్చుకున్నారు, మీకు కంఠస్థం చేశారు, కానీ భగవంతుడు దేవతలు భగవంతుడికి సేవ చేయట్లేదు, అప్పుడు మీరు చదువుకున్న వేద జ్ఞానం అంతా కూడా వృధా అవుతుంది. You are a great philanthropist, a great man of action, but you don't have service attitude to Lord Krishna, then your karma is waste. అంటే మీరు చాలా సేవాభావం కలిగిన వారు, మీరు చాలా సేవలు చేస్తున్నారు, కానీ కృష్ణుడి సేవ మాత్రం చేయట్లేదు, అప్పుడు మీరు చేసినంత సేవ కూడా వృధా అవుతుంది. So Lord Krishna tells Arjuna that he should be a yogi in all circumstances. అయితే ఇక్కడ కృష్ణ అర్జున్ చెప్తున్నారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని పరిస్థితుల్లో కూడా మీరు యోగిగా ఉండండి. That yogi means to serve the Lord by the process of devotional service. అయితే మరి ఏ యోగా ద్వారా నువ్వు భగవంతుడు అనుసంధానమైన అదే భక్తియుక్త సేవ ద్వారా ఉండండి. When Arjuna presents his argument before Lord Krishna that Ashtanga yoga system is a little difficult, impractical for me, then Krishna says that you have to do two things, Abhyasa and Vairagya. Abhyasena Pramte Vairagyena Chakriyate. If you want to control your mind,
control your mind by constant practice and detachment. అయితే ఇక్కడ కృష్ణుడు అడుగుతున్నాడు, మేము అష్టాంగ యోగం చాలా ఇబ్బంది అవుతుంది అంటే, అప్పుడు కృష్ణుడు చెప్తున్నారు మీరు రెండు విధాలుగా ఉంటుంది, ఒకటి జ్ఞానం ద్వారా మరియు ఇంకోటి వైరాగ్యం ద్వారా అని చెప్తున్నారు. So this chapter of Ashtanga Yoga, in fact Krishna tells Arjuna the process of Ashtanga Yoga just to discourage him from following this path. అయితే కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి అష్టాంగ యోగం ఏం చెప్తున్నాడంటే, ఇది చాలా కష్టమైనది, నువ్వు పాటించలేవు అని చెప్పడానికి చెప్తున్నాడు. But devotees can still take some parallels from this teachings of Ashtanga Yoga. అయితే దీన్ని కొంతమంది కూడా అనుసరిస్తున్నారు కొంతమంది. So for devotees, Abhyas and Vairagya, Abhyas means continuous chanting of Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare. అయితే ఇక్కడ అభ్యాస యోగం ఏమిటంటే నిరంతరము హరినామం కృష్ణుడి యొక్క నామాన్ని చెప్పడం, ఈ యొక్క అభ్యాసం మనం చేస్తున్నాం. For Kali Yuga, the only process recommended in the scriptures is chanting of the holy names of Lord Krishna. So Chaitanya Mahaprabhu used to quote these words again and again. Hare Nama, Hare Nama, Hare Nama eva kevalam. Kalo nasti va gatirandita. ఈ కలియుగంలో చాలా ఉన్నతమైన మార్గము, భక్తియుక్త మార్గం ఏమిటంటే ఈ హరినామ స్మరణ చేయడమే. అది చైతన్య మహాప్రభు ధృవీకరిస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే చైతన్య మహాప్రభు హరినామ 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 యోగ కేవలం కలో నాస్తి గతిరేంద్ర అని చైతన్య మహాప్రభు మనకి చెప్పారు. So Acharyas have given the explanation that there are three nastivas in this verse. So first nastiva is for karma, the path of karma. The path of fruitive activity won't work in Kali Yuga. అంటే ఇక్కడ మూడు నాస్తికత్వం ఉన్నది. దీంట్లో కర్మయోగంలో ఈ యొక్క కలియుగంలో చూసినట్టే ఈ కర్మయోగం యొక్క నాస్తికత్వం ఇక్కడ ఫలించదు. The second nastiva is for the path of cultivating knowledge, jnana marga. అయితే రెండవ నాస్తి యోగం ఏంటంటే జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే అధికమైన జ్ఞానాన్ని సంపాదించడం. అది కూడా ఈ కలియుగంలో వర్తించదు. Because the people in Kali Yuga, their qualifications are not up to the mark of practicing the path of knowledge. అయితే ఈ కలియుగంలో జ్ఞానం ఎందుకు సంపాదించలేమంటే ఈ మానవుడి యొక్క మేధస్సు ఏదైతే ఉందో చాలా లిమిటెడ్ గా ఉండడం జరుగుతుంది. If you want to cultivate the path of jnana, then you have to be a renunciant. అయితే మీరు ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని సంపాదించాలనుకుంటారో మీరు వైరాగ్యం పొంది ఉండాలి. Third nastiva is for the path of dhyana yoga. మూడవ నాస్తికత్వం ఏంటంటే ధ్యాన యోగము. So even for becoming an Ashtanga yogi, Krishna has given the process that you have to renounce your house, you have to practice celibacy, go to jungle and be in a secluded place away from all the material distractions, control your senses and mind, and that is the process. So Chaitanya Mahaprabhu says that all these three processes won't be effective in Kali Yuga. They can be supplementary to the main core process of chanting Hare Krishna Mahamantra. So Krishna gives Abhyas and Vairagya. Vairagya for people of Kali Yuga is given by Srila Prabhupada. The four basic regulative principles. That is no meat eating, intoxication, no gambling, no illicit sex. And Prabhupada says these are just the beginning. అయితే ఇక్కడ అష్టాంగ యోగము చేయాలంటే మీరు ఇల్లుని విడిచి అడవికి వెళ్ళి బ్రహ్మచర్యం పాటిస్తూ చాలా నియమాలతో కూడుకున్న తపస్సు చేయడం అనేది ఉంటుంది. అది ఈ కలియుగంలో చాలా కష్టం. కానీ దీనికి రెండు విధాలుగా మనకి చెప్పారు. ఒకటి అభ్యాస యోగము, ఇంకోటి వైరాగ్య యోగము. అభ్యాస యోగం ఏమిటంటే మనము హరే కృష్ణ మహామంత్రాన్ని పాటించాలి. ఈ వైరాగ్యం అనేది చాలా కష్టం. కానీ శ్రీల గోపాల వారు మనకి ఈ వైరాగ్యాన్ని మనం చేయవచ్చు, ఏ విధంగా చేయవచ్చని ఒక రెండు ఆదేశాలు ఇచ్చారు. అవి ఏమిటంటే మన యొక్క 4 నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఇవి మాంసభక్షణ చేయకపోవడము, అక్రమం పెట్టుకోకపోవడము, దూరం ఆడకుండా ఉండడము, అలాగే మాంసభక్షణ చేయకుండా. ఈ 4 చేసినట్టయితే మనకి వైరాగ్య యోగంలో మొదటి మెట్టుగా మనము వెళ్తుంటాము. So yogina, when Krishna says yogina, he means karma yogis, dhyana yogis, jnana yogis. All yogis combined together, Ashtanga yogis, karma yogis, dhyana yogis. It's not only meant for Ashtanga yogis. Yoginam api sarvesham. Amongst all the yogis,
one who is always thinking of me and within himself with full faith renders devotional service, transcendental service. He is the greatest yogi. And the word used by Lord Krishna is Yukta Tama. Yukta means a yogi. Yuktata means a better yogi. Yukta Tama means the highest yogi. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ జ్ఞానంలో కర్మయోగి, జ్ఞానయోగి, ధ్యానయోగి ఇవన్నీ యోగాలు ఉన్నాయి. ఈ యోగాల అన్నింటిలో కూడా భక్తియుక్త సేవ అనేది మనం ఖచ్చితంగా పాటించాలి. అదే చాలా ఉన్నతమైనది. ఇక్కడ కృష్ణుడు ఒక పదాన్ని ఉపయోగించాడు, భక్తి భక్తి భక్తి. అయితే కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడు, అన్ని యోగంలోకి కూడా నువ్వు నిరంతరము భక్తి యోగంలోనే మాత్రమే ఉండవలను అని చెప్పి కోరాడు. So we need to have this faith, Shraddhavan. So Shraddha is the most important thing. Shraddhavan bhajate yoma. అయితే ఈ శ్రద్ధావాన్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ శ్రద్ధావాన్ భజతే యోగం అంటే చాలా శ్రద్ధతో మనం ఈ భక్తియుక్త సేవ అనేది చేయాలి. So now Lord Krishna has given the principle that the highest yogi is who always abides in me, always renders devotional service. But if we want to serve someone, we need to know his qualities also. What is that person like? What does he like? What does he not like? So Lord Krishna is going to explain about him in next 3-4 chapters. Chapter 7, chapter 9. These describe about Lord Krishna's particulars and how to attain Lord Krishna is described in chapter 8. So this verse forms the precedent for the coming chapters of Bhagavad Gita. అయితే మీరు ఉదాహరణకి ఎవరైనా ప్రేమించాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వారికి ఇష్టాలు ఏమిటి, అయిష్టాలు ఏంటి అని తెలుసుకుంటారు. అలాగే ఇక్కడ భగవంతుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు, అది భక్తి సేవ చేయండి అంటారు. అయితే మరి కృష్ణుడు ఏ విధంగా ఉంటారు, ఏమిటి, వారికి ఇష్టమైనది ఏమిటి, మరియు వారు దేనికి వారు ఇష్టపడరు, అవన్నీ కూడా మనము తదనంతర ఈ యొక్క అధ్యాయాలు తెలుసుకుంటాము. 7వ అధ్యాయము, 8వ అధ్యాయం, 9వ అధ్యాయంలో వీటి గురించి మనకి చెప్పబడుతుంది. So we stop here. Srimad Bhagavad Gita ki jai, Prabhupada ki jai, Ananda Koti Vaishnava Vrinda ki jai. If you have any questions, Prabhuji can fill. సమాప్తం చేస్తున్నాను. ఏమైనా ప్రశ్నలు ఉంటే మనకి Jnana sadhana, actually Jnana yoga, when they describe a particular sadhaka has a destination. He has something in mind what he wants to achieve. Jnana yogi wants to achieve the impersonal Brahman aspect of Lord Krishna, of the Supreme Absolute Truth. Yes, sir. ప్రభుజీ అడిగారు ఇక్కడ జ్ఞాన యోగం అంటే ఏంటి, దానిలో ఏ విధమైన రకరకాల ఉంటాయని అడిగారు. అప్పుడు ప్రభుజీ చెప్తున్నారు, జ్ఞాన యోగం అంటే The goal of a Jnana yogi is to realize that this material world is not the place of happiness. The real happiness lies in being in the eternal spiritual effulgence of the absolute truth. అయితే జ్ఞానయోగం ద్వారా వారు ఏం చెప్తున్నారంటే, మనం ఈ భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో ఇక్కడ మనం ఆనందంగా ఉండలేదు, కానీ ఆధ్యాత్మిక ప్రపంచం ఏదైతే ఉందో అక్కడ మనం ఆనందంగా ఉండగలుగుతాము. So that is called Brahma Ananda. దాన్నే బ్రహ్మ ఆనందం అని పిలుస్తారు. So there are different Anandas described in this world. One is called Jad Ananda. Jad Ananda means the pleasure we get in this material world by the contact of senses and sense objects.
అయితే ఇక్కడ ఆనందాల గురించి ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఏదైతే మన భౌతిక శరీరం యొక్క ఆనందాల కోసం మనం తిరుగుతున్నామో, మన కోసం వీటి కోసం పోషిస్తూ ఇవ్వడం చేస్తున్నామో దాన్ని జడ ఆనందము అంటారు. So, Vedas describe four Purusharthas. First one is Dharma. Dharma means you perform religious activities, and then the fruit you get is Artha. You get some facility, some money, some treasure, and that Artha is used for sense gratification. That is called Kama. And the last fourth Purushartha is called Moksha or Mukti. So when someone gets frustrated by enjoying this pleasure in this material world, he wants to attain mukti. Mukti means a state of neutrality. Neutrality means you have experienced relationships in this world, you have experienced the contact of senses and sense objects, and you know whenever you come in contact with another person, there is friction, there is unhappiness, there is fight. Or if you have some good relationships with that person dies. So you don't get ultimate happiness in this world. So that person, he thinks, he contemplates. So his contemplation leads him towards renunciation. He feels that, oh, I have enjoyed a lot now, and now I will. There is some pleasure described in the scriptures that is called Brahmananda. Brahmananda means you get away from this material context, get away from family, get away from the society, get away from even your body. Just give up everything, body, mind. You don't think at all. You don't use your intelligence. You just become either zero, or you just give up all those entities which are troubling you. Because ultimately, this body is a cause of suffering. So this. Realization comes when one is little in the mode of sattva. So he starts following this thought process. This is called mental, not speculation, but cultivation of knowledge. And maybe if he is fortunate, then he can meet a guru who will guide him on that path. Like in India, we have certain lineages where there are gurus. Like the Machinkarnaths, Gorakhnaths, they were the cultivators of knowledge. Dattatreya, Lord Dattatreya, he preached impersonalist philosophy. He was the proponent of this Jnana Marga. So we have to take shelter of that person, such an advanced person in that field, and we have to follow the path. So that is one bona fide path. Another path, which is dangerous and not bona fide, if you rely on your own intelligence, you don't take shelter of any guru, don't take shelter of any scripture, and whatever you feel like, my intelligence says something, so that is correct. అయితే ఇక్కడ ధర్మ, అర్థ, కామ, మోక్ష అని మనకు చెప్పబడింది. అయితే ఎప్పుడైతే మన యొక్క నిశ్చయమైన ధర్మం ఏదైతే ఉంటే అది చేసుకుంటామో మనకి దాంట్లో కొంత డబ్బు వస్తుంది. దాన్నే అర్థ అంటే డబ్బు. ఆ విధంగా డబ్బు వచ్చిన దాన్ని ఏం చేస్తారంటే ఇంద్రియ భోగం కోసం యూజ్ చేస్తారు. దానివల్ల నెక్స్ట్ స్టేజ్ ఏమిటంటే మోక్ష అనే స్టేజ్. మోక్ష అనే స్టేజ్ ఏమిటంటే ఈ యొక్క పూర్తిగా వైరాగ్యం కలిగి ఉండడు. వైరాగ్యం పూర్తిగా కలిగి ఉండడం ఏంటంటే అన్ని కూడా చూసి ఉంటారు, వారికి కష్టాలు అనేవి వద్దు అనుకుంటారు. ఏ విధంగా అంటే వాళ్ళు ఒకరిని బాగా ఇష్టపడ్డారు, వారితో ఉండాలనుకుంటే ఈ జీవితంలో ఎవరు శాశ్వతం కాదు. వారు ఎప్పుడైతే తొందరగా మరణించారో వారు కలత చెందుతారు. కలత చెందిన తర్వాత వారు అనుకుంటారు ఏది శాశ్వతం కాదు, కాబట్టి నేను శూన్యంగా ఉండాలి అని చెప్పేసి ఉండడం జరుగుతుంది. ఆ విధంగా మోక్షం పొందాలని వారు చూస్తుంటారు. కానీ ఎప్పుడైతే దాంట్లో కూడా ఒక ఆధ్యాత్మిక ఆచారాన్ని ఫాలో అవ్వాలి, దాంట్లో కూడా ఒక ఆచారాన్ని ఫాలో అవుతూనే అది లభిస్తుంది. లేకుంటే అది కూడా నాకు ఇప్పుడు నచ్చింది చేస్తాను, అది నచ్చలేదు అది చేయను, అలా ఉంటే అది కూడా ఇంద్రియ భోగం లాగానే అవుతుంది. So Jnana Yogi, when he reaches a certain level of knowledge and realization, then he has two paths in front of him. One is to merge into the impersonal existence of the Supreme Absolute Truth,
Brahmajyoti. Or second path is he can meditate on the Paramatma feature of the Lord, and then he can attain mukti also if he is fortunate, if he gets association of a devotee of the Lord. But if he gets association of a pure devotee by his fortune, then he can become a devotee and he can perfect his life. He can attain the stage of a servant of the Lord also. So that is called Seva Anand. Seva Anand is you connect with Lord Krishna through the medium of devotional service, and you enjoy spiritual happiness of service. That is called Seva Anand. So these are the processes. అయితే ఈ యొక్క బ్రహ్మజ్యోతి తర్వాత ఈ యొక్క మోక్షం తర్వాత ఈ జ్ఞానయోగి ఏమవుతాడంటే వారు బ్రహ్మజ్యోతిలో కలవడం కానివ్వండి, బ్రహ్మజ్యోతి కాంతిని సేవించడం కానివ్వండి, అలా చేస్తూ అలా రెండు ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే వారు ఒక ఆచార్యుడిని ఫాలో అవ్వాలి. అదృష్టవశాత్తు వారి యొక్క అదృష్టం కొద్దీ వారు కనుక ప్యూర్ డివోటీని కనుక సేవించినట్టయితే వారు భగవంతుని జ్ఞానం తెలుసుకోగలుగుతారు. లేదంటే వారి యొక్క ఫలితము వృధా అవుతుంది. సాధిస్తున్నారు. వారు ఎప్పుడైతే ఒక ప్యూర్ డివోటీ సాంకేత్యం దొరికి వారి ఆదేశాలు చేస్తారో అప్పుడు మాత్రమే కృష్ణ భక్తి యొక్క సేవ దొరకడానికి ఛాన్స్ అనేది వస్తుంది. As you said, there are two paths. One is Brahma. Who those choose the Brahma path, will they get moksha? They get liberation called Sayujya Mukti. Sayujya Mukti means becoming one with the Absolute. So they kind of annihilate their existence. So they don't have no mukti. There are 5 kinds of muktis. One is Sayujya Mukti. Sayujya Mukti means merging in the personal effulgence of the Absolute Truth. Then Salokya, Sarshti, Samikya, Salokya, Salokya. These 4 muktis, they are attained by devotees in Vaikuntha. So Sayujya Mukti is for the Jnanis, and it is described that any stage a person is, either he is Karma Yogi, either he is Jnana Yogi, either he is Ashtanga Yogi, or maybe he is not a yogi also. He is not following any process. But if he comes in contact with a pure devotee, then he can go directly to the next level, that is Bhakti Yoga. And it has happened in different devotees cases. ఓకే, ప్రభుజీ ఇక్కడ అడుగుతున్నారు జ్ఞానయోగం ద్వారా మనకి స్థితి ముక్తి ఏ విధంగా పొందుతారు? ప్రభుజీ రెండు మార్గాలు చెప్పారు. ఫస్ట్ ఏమో బ్రహ్మ, అంటే ఇక్కడ ప్రభుజీ 2 భాగాలు చెప్పారు. ఒకటి బ్రహ్మానందము, అభ్యాస అండ్ ఫస్ట్ బ్రహ్మ సమితి అనేది చెప్పారు. బ్రహ్మానందం అయితే ఇక్కడ ఆత్మ అనేది బ్రహ్మజ్యోతిలో కలిసినట్టయితే దాన్ని సాయుధ్య ముక్తి అంటారు. అలాగే మనకి 5 రకాలుగా ముక్తులు ఉన్నాయి. అవి సాయుధ్య ముక్తి, సారూప్య ముక్తి, సారూప్య ముక్తి, సారూప్య ముక్తి, శ్రాస్తి. అయితే ఈ యొక్క బ్రహ్మజ్యోతిలో వెళ్ళిపోవడం అనేది సాయుధ్య ముక్తి. ఇలా కాకుండా మిగతా అన్ని ముక్తులు కూడా మనకి భక్తి యోగ ద్వారా చాలా సులభంగా లభిస్తాయి. అది ఏ విధంగా అంటే మనకి ప్యూర్ డివోటీ, మనకి ఎప్పుడైతే భక్తి సేవలు మనకి ప్యూర్ డివోటీ కలుస్తారో వారి సాంగత్యంలో చేరినట్టయితే మనకి ఇవి మిగతా 4 ముక్తులు చాలా ఈజీగా అవలంబిస్తుంది. So in first canto of Srimad Bhagavatam, Shukdev Goswami describes that he was a Jnana Yogi. He was liberated right in the womb of his mother. So he didn't want to take birth on, because he felt that he will be influenced by material energy of Lord Krishna if he comes out. So Lord Krishna assured him that you won't be affected by Maya. So you need to come out of your mother's womb. It is already 16 years.
So Shukadeva Goswami was born a liberated person, a war-liberated person, and he didn't have any inclination, any interest in family life. As soon as he was born, he started walking in the forest. His father is running after him, Vyasadeva is calling him, please son, come back, and he doesn't want to come back because he is not interested. So that time Vyasadeva, he sent his disciples in the forest. He taught them verses from Srimad Bhagavatam. And Vyasadeva is the Lord himself. He knew how to attract his son because he is a liberated person. So even a liberated person like Shukadeva Goswami was attracted to the verses glorifying Lord Krishna, the pastimes of Lord Krishna, and he came back to Vyasadeva to learn the entire Srimad Bhagavatam. అయితే ఇక్కడ మనకు శ్రీమద్ భాగవతంలో 10వ స్కంధంలో చూసినట్లయితే ఇక్కడ సుఖదేవ గోస్వామి వారు వారి యొక్క తల్లి గర్భంలో 16 సంవత్సరాలు ఉన్నారన్నమాట. వారు బయటికి రావడానికి ఇష్టపడరు. ఇదంతా కూడా మాయా ప్రపంచంగా ఉంది, నేను రాదలుచుకోలేదు అంటారు. అయితే అప్పుడు వ్యాసదేవుడు సాక్షాత్ భగవంతుడే వారు చెప్తారన్నమాట, సుఖదేవ్ తల్లి గర్భంలో ఉండి 16 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు, బయటికి రా అని చెప్తే వారు ఎన్ని సంవత్సరాలు మీ తల్లిగారు కష్టపడతారు, మీరు బయటికి రండి అంటారు. అయితే అప్పుడు సుఖదేవ్ గోస్వామి అంటారు, నేను బయటకు వచ్చి ఈ యొక్క మాయా ప్రపంచంలో భౌతిక ప్రపంచంలో నేను ఉండలేను అంటారు. అయితే సరే మీరు రండి, బయటికి రండి అని చెప్పేసి వ్యాసదేవుడు వారు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు బయటకు వస్తారు. బయటికి ఎప్పుడైతే వచ్చారో సుఖదేవ గోస్వామి వారు సాక్షాత్ ముక్త పురుషులు, వారు ఈ భౌతిక ప్రపంచం నాకు వద్దు అని చెప్పేసి అడవిలోకి వెళ్ళిపోతారు. అడవిలోకి వెళ్ళిపోతే ఎంత వ్యాసదేవుడు వారు ఎన్నిక వెళ్తుంటారు, సుఖదేవ వారు ఆగండి ఆగండి అని. అయినా సరే ఇప్పుడు సుఖదేవ గోస్వామి వారు అడవిలోకి వెళ్ళిపోతారు. అయితే వారిని వెనక్కి తీసుకురావడానికి కోసము వ్యాస భగవాన్ ఏం చేస్తారంటే వారి శిష్యులకి కొన్ని భాగవత శ్లోకాలు చెప్పి ఆ సుఖదేవ గోస్వామి వారు ఎక్కడ ఉన్నారో ఆ చుట్టుపక్కల మొత్తం కూడా ఇవి పఠించండి అని చెప్తారు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క శ్లోకాలు పఠిస్తుంటారో సుఖదేవ గోస్వామి వారు అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే వ్యాసదేవుల వారు సాక్షాత్ భగవంతుడే, భగవంతుడి యొక్క అవతారమే. అయితే అప్పుడు వీరు ఏం చేస్తారంటే ఈ యొక్క శ్లోకాలన్నీ కూడా వింటున్నారు. భక్తుల యొక్క మెయిన్ లక్షణం ఏమిటంటే వారు భగవత్ప్రియులు అనమాట. భగవంతుడి యొక్క ఎక్కడైతే వ్యాఖ్యానం జరుగుతుందో, ఎక్కడైతే వారు కీర్తిస్తుంటారో వారి దగ్గరికి వెళ్తుంటారు. అప్పుడు సుఖదేవ గోస్వామి వారు ఈ శ్లోకాలు వినిపిస్తున్నాయి, వీరి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి వెనక్కి మళ్ళీ వ్యాసదేవుల వారి దగ్గరికి వెళ్తారు. So it is described even the Atma Ramas. Atma Ramas means those who are self-satisfied jnanis. They are also attracted to Lord Krishna's devotional service. Atma Ramascha Muneyo Virgrantha Api Gurukrami Kurvanti Ahaytukim Bhakti Itham Bhuta Gunavani. So they know Lord Krishna's attributes as transcendental. Because these Atma Ramas, they don't have any affection for material pleasure. Even they are attracted to Lord Krishna's pastimes. So that is the glory of Lord Krishna's devotional service and Lord Krishna's pastimes. అయితే ఆత్మారాములు అంటే మనకి వాడుకోవాలని చెప్పినట్టయితే మనకి ఆకలిగా ఉంది అంటే ఆత్మారాముడు శాంతించలేదండి అంటారు. ఏమంటే మనకి ఇంకా కావాలంటుంటే ఇంకా ఆత్మారాముడు శాంతించలేదు అంటారు. ఏదైనా ఇంకా ఎక్కువ పెడుతుంటే శాంతించాలండి, ఆత్మారాముడు శాంతించాలి, ఇంకా మాకు అవసరం లేదు అంటారు. అయితే ఆత్మారాములు ఎవరు అంటే ఎప్పుడు కూడా వాళ్ళు సెల్ఫ్ సాటిస్ఫైడ్, వాళ్ళు ఎప్పుడు కూడా సాటిస్ఫై ఉంటారు, వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. అలాంటి వారు కూడా ఈ శ్రీకృష్ణ భగవాన్ యొక్క లీలలు ఏవైతే ఉంటాయో వాటికి గుణగానం చేస్తుంటే, వాటి వ్యాఖ్యానం చేస్తుంటే అవి వినడానికి ఎల్లప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. వాళ్ళకి శాంతించింది, వాళ్ళకి మొత్తం కూడా ఆత్మ శాంతించింది. అయినా సరే కృష్ణుడి యొక్క లీల ఇంకా వినాలి, ఇంకా తెలుసుకోవాలి అని వారు ఆరాటపడుతుంటారు. అలాగే మనుషులకు సేవ చేయడం, శ్రీకృష్ణులకు సేవ చేయడం అనేది మానవ సేవే మాధవ సేవ అనేది తీసుకుంది కదా, దీన్ని ఎలా చూడాలి? So a Muni means a person who uses his mind for thinking, a thoughtful person. He thinks very deep. That is a Muni. That is the definition of scriptures. Muni means who thinks a lot and he deliberates before doing a particular act. He will think 100 times. He
Is it good? What results it will produce? Is it going to be beneficial for me, for others, for society? So that is called a Muni. And a yogi means he wants to connect himself with the absolute truth, Lord Krishna. So that is the difference between Muni and yogi. A Muni is a great thinker. He may not be a yogi. Like there are many Munis. Charvak Muni, he was an ascetic. He was not a yogi. His philosophy was make Gaura or steel, you enjoy your senses, lifetime, full size. Live your life king size. He says, Rinam Kritva Kritam Pive. Even if you want to eat, drink ghee and you have to borrow for it, then you can do it. You should do it. Because for enjoying senses, ghee gives nourishment to the senses. Your senses become strong. Muni is materialistic. Yeah, Muni may be a materialistic person. A Muni also may be yogi. But but yogi always may not be a Muni. Muni can be a yogi. Like Durvasa Muni, he was a yogi. But Charvak Muni was an ascetic. It's atheist. Atheist. Atheist, yeah, he was atheist. Muni means a thinker, like a philosopher, we can say. Philosopher. But a Muni who uses his thinking power properly and he connects with God, he is called a yogi. ముని ఇక్కడ మాతాజీ అడిగారు ముని మరియు యోగి మధ్యలో భేదం ఏంటి అని. అయితే ముని అంటే ఎక్కువగా ఆలోచించేవారు. వారు 100,000 సార్లు ఆలోచిస్తారు. ఆలోచించి దాని ద్వారా ఏమి దాని నుంచి వస్తుంది, అది చేయాలా చేయవద్దు అని ఆలోచించారు ముని అంటారు. కానీ యోగి ఎవరు అంటే భగవంతుని కోసమే చేస్తారు, భగవంతుని సంతృష్టి కోసం చేసేవాడిని యోగి అంటారు. ముని యోగి అవ్వగలుగుతాడు, కానీ యోగి ఎప్పటికి కూడా ముని కాలేదు. ఎందుకంటే ముని ఎప్పుడు కూడా భౌతిక ప్రపంచంలోనే ఉంటారు. వారు ముని ఇప్పుడు చూసినట్టయితే నాస్తిక్ ముని అని చెప్పారు. నాస్తిక్ ముని ఏం చేస్తారంటే మీరు అడుక్కోండి, దొంగలించండి, లేకుంటే అరువు అడగండి, ఈ 3 చేసైనా సరే మీ ఇంద్రియాలని సంతృప్తి పెంచుకోండి అంటారు. కానీ యోగి అలా కాదు. యోగి భగవంతుని ప్రీతి కోసమే చేస్తారు, భగవంతుని సంతృష్టి కోసమే చేస్తారు. ఇక్కడ చూసినట్టయితే ముని కూడా ముని యోగి అవ్వగలుగుతారు. ఏ విధంగా అంటే ఇవన్నీ చేస్తున్నారు, కానీ భగవంతుడి సేవలో చేస్తున్నారు, భగవంతుడి సంతృష్టి కోసం చేస్తున్నారు. అప్పుడు ఒక ముని యోగి అవుతాడు. అది ఏ విధంగా అంటే మనం దుర్వాస ముని దృష్టిలో చూడవచ్చు. కానీ ఒక యోగి ఎప్పటికి కూడా ముని కాలేదు. ఎందుకంటే యోగి ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటారు. యోగి ఎప్పుడు కూడా కృష్ణ ప్రీతి కోసం, కృష్ణ ప్రాత్యర్థం కోసము, కృష్ణ యొక్క సేవ కోసమే చేస్తుంటారు. శివుడు కూడా మునీశ్వరుడు అంటారు. శివ also we say Munishwara. Yeah, because Shiva, he takes care of all the people who want to speculate. All the people who don't use their intelligence properly, Lord Shiva provides them shelter. And he is greatest of the thinkers. But his thinking power is invested in serving Lord Krishna. He tells Parvati that I always meditate on Lord Ram and I derive unlimited pleasure. So he uses his thinking power properly. So that's why he is called Munishwar. Another aspect is there are many speculators in this world who don't use their thinking power properly. So Lord Shiva provides them shelter. మునీశ్వరుడు అంటే శివుడికి మునీశ్వరుడు అంటారు. అది కొంచెం ఎక్స్ప్లెయిన్ మాట్లాడి అడిగారు. అయితే ప్రభుజీ చెప్తున్నారు ముందందరికీ కూడా జ్ఞానం ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చేవారు శివుడు. వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇస్తారు, అందుకే వారిని మునీశ్వరుడు అంటారు. So second question, Madhav. So Srila Prabhupada described that each living entity is part and parcel of Krishna. Lord Krishna is like sun, and the living entity is like the particle of ray of the sun. So the particle of the sun cannot be become equal to sun. Yeah. So if we are serving Lord Krishna, then that service is different from serving a living entity. Living entity service is the real service to living entity. Lord Krishna describes in Bhagavad Gita 18th chapter. He says the real service to living entity is not giving them food, clothes, medicines, hospitals or shelter.
real service to living entity is to connect the living entity with Lord Krishna. So Lord Krishna's last few verses in Bhagavad Gita, he says, whoever preaches this knowledge to my devotee, to other people, the knowledge of devotional service is the most dear to me. So this is the shloka. Lord Krishna says that no one is more dear to me than a person who preaches about devotional service to other living entities. So it is not that a living entity is not to be served. It should be done in a proper context. If we give food and shelter, that will be available for the living entity, for the person, maybe for 1 or 2 days. You cannot provide lifetime food and shelter. There is limitation. Providing food and shelter is not a bad thing, but with that, a spiritual connection has to be given. So in order to use service to human is service to God. That is not the real service to God is to connect that living entity to big God. That is real service. It's not that we don't serve the living entity. We serve, but with proper knowledge. Food and shelter. If we give food and shelter, if we give some money to a beggar, he will go and smoke bidi. He will go and drink alcohol. So what is the Madhav Seva there? Understand? There are beggar children who are employed by some big groups. They will collect money from the children. Yes. So you are giving children 10 rupees. That goes to someone who is smoking and drinking. So that is not Madhav Seva. Madhav Seva is for the benefit of the person. The greatest benefit someone do is to connect that person with Lord Krishna. So we should not give any charity to that type of people. We can give charity. Charity should be given. Krishna described in the 67th chapter. It should be given to a worthy person at a proper time in a proper place. At that time it is your service to human is service to God. Then it will be service to God. Like if you give charity to a Brahmana doesn't keep a single penny for himself. He will use it for others' benefit. And he has the proper knowledge how to use that charity. So, Lord Rishabdev, he instructs his sons, 100 sons, in 5th canto of Srimad Bhagavatam. And he says, what is the real duty of a mother, a father, an acharya, a teacher, a king, or administrator? What is the real duty of these people? A mother, father, if they don't teach their children how to do devotional service, how to serve Lord Krishna, then they are not fulfilling their duty as a mother, a father, or an acharya. అయితే ఇక్కడ మాతాజీ అడిగారు, మాతృదేవ పితృదేవ అంటారు. మాతృదేవతను అమ్మని నాన్న సేవించి కృష్ణుని సేవించాలా, వీటిని సేవిస్తే కృష్ణుని సేవించినట్టు అవుతుంది అంటారు. అయితే ప్రభుజీ ఇక్కడ సమాధానం ఇస్తున్నారు. ఇది శ్రీమద్ భాగవతంలో ఋషభదేవుడు తన గురువు యొక్క కుమారుని కూర్చోబెట్టి చెప్తున్నారు అన్నమాట. వారు ఈ విధంగా చెప్తున్నారు, మీరు ఏ విధంగా అయితే సంతానాన్ని ఉత్పత్తి చేస్తారో అప్పుడు ఆ సంతానాన్ని కృష్ణుడి యొక్క సేవ ఏ విధంగా చేయాలని ఖచ్చితంగా చెప్పాలి వాళ్ళు. అప్పుడే మన సంతానాన్ని కనాలి. ఎప్పుడైతే ఆ సంతానాన్ని కన్ని వారిని కృష్ణ భక్తులు చేస్తారో వారే అసలైన తల్లిదండ్రులు. అలా కాకుండా ఇది సంతానం ఉత్పత్తి చేస్తే వారు కృష్ణ చైతన్యంలోకి రారు. అది పశువుకి మరియు మానవుడి కింద తేడా ఏమీ ఉండదు, రెండు సేమ్గా ఉంటాయి. కానీ అసలైన తల్లిదండ్రులు ఎవరు అంటే కృష్ణ చైతన్యంలోకి వీరు మనకి దేవాది దేవుడు, వీరి యొక్క సేవ, భక్తియుక్త సేవలు అనేది మనం చేయాలి అని చెప్పేవారే నిజమైన తల్లిదండ్రులు. So what is the greatest service to mother, father, or acharya? What is the greatest service?
ఉత్తమమైన సేవ ఏమిటి? తల్లిదండ్రుల సేవ మరియు ఆచార్యుల సేవలు. That service is to serve Krishna. ఆ యొక్క సేవ ఎందుకు చేస్తున్నాము? వారి కృష్ణుడి యొక్క సేవ చేస్తున్నారు కాబట్టి మనము వారి యొక్క సేవ చేస్తున్నాం. So if mother, father doesn't teach, they are not teaching their children how to serve Krishna, then they are not fulfilling their duty. So the child has to fulfill their duty of serving Krishna. అయితే ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వారికి కృష్ణుడి యొక్క సేవ చేయడం నేర్పించలేదు. అప్పుడు వారి తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు కాదు. ఒకవేళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వారి యొక్క పిల్లవాడికి కృష్ణ భక్తి యొక్క సేవ నేర్పించారు. అప్పుడు మీరు చేస్తే వారికి సేవ చేసినట్టు అవుతుంది. ఒకవేళ మీరు చేయట్లేదు అనుకోండి, అప్పుడు పిల్లవాడు ఏం చేస్తున్నాడు? డైరెక్ట్ కృష్ణ యొక్క సేవ చేస్తున్నారు, తల్లిదండ్రుల సేవ చేయట్లేదు. ఎందుకంటే వారు తల్లిదండ్రులు కృష్ణ యొక్క సేవ చేయట్లేదు, కుమారుడు మాత్రమే భగవంతుడి యొక్క సేవ చేస్తున్నారు. So real service to mother, father, acharya is to serve Krishna. అసలైన యొక్క సేవ, మాతృ సేవ, పితృ సేవ, ఆచార్య సేవ ఏంటంటే కృష్ణుని సేవించడమే అసలైన సేవ. And if they are serving Krishna, mother, father, acharya, then you will serve mother, father, acharya also. అయితే ఒకవేళ మీ తల్లిదండ్రులు మరియు ఆచార్యులు కృష్ణుని సేవిస్తున్నారు అనుకోండి, మీరు తల్లిదండ్రులని మరియు గురువుని సేవించండి. Okay. And this instruction was given by Rishabdev to his sons. అయితే ఈ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇది వృషభదేవుడు శ్రీమద్ భాగవతంలో తన యొక్క 9 కుమారులను కూర్చోబెట్టుకొని వారికి చెప్తున్నారు. He is telling his own children that my duty to you, my duty is to instruct you how to do service to Lord Krishna. వృషభదేవుడు పెద్ద రాజు, వారికి చాలా రాజ్యాలు ఉన్నాయి. వారికి అయినప్పటికీ తన యొక్క 9 సంతానాన్ని దగ్గర కూర్చోబెట్టుకొని భగవంతుడి సేవ ఏ విధంగా చేయాలని వారు నేర్పుతున్నారు. అలాగే వారు చెప్తున్నారు అన్నమాట, ఇదే నిజమైన సేవ. భక్తి యొక్క నేను మీ తండ్రిని కాబట్టి మీకు అసలైన జ్ఞానం బోధించాలి కాబట్టి మీరు కృష్ణుడి యొక్క భక్తి యొక్క సేవ చేయండి అని చెప్తున్నారు. He says that if you are not capable of liberating your dependents, your son, your daughter, your student, your citizen from the cycle of birth and death, then you don't have the right to be a father, a mother, a guru, a king. అయితే మీరు ఎప్పుడైతే మీ యొక్క పిల్లలకి కానీ పౌరులకు కానివ్వండి మీ యొక్క పొజిషన్ తీసుకుంటున్నారో దానికి న్యాయం చేయాలి అంటే మీరు ఖచ్చితంగా కృష్ణుడి యొక్క జ్ఞానం తెలుసుకోవాలి, కృష్ణుడు ఏ విధంగా సేవించాలో తెలుసుకోవాలి. అప్పుడే మీరు సంతానం ఉత్పత్తి చేయడం కానివ్వండి, లేకుంటే రాజ్యానికి రాజుగా ఉండడం కానివ్వండి, ఇలాంటి పొజిషన్స్ అనేది తీసుకోవాలి. ఒకవేళ కనుక మీరు ఇవి తెలుసుకోలేదు, చేయలేకపోతున్నారంటే అటువంటి పొజిషన్ తీసుకోవద్దు. So Prahlad Maharaj, his father was Hiranyakashipu. So Prahlad Maharaj, even when he was not obeying his father, he was still serving Hiranyakashipu. He was still serving his father. Hiranyakashipu was killed by Nrsimhadev. He begged in front of Nrsimhadev that please forgive my father. అయితే ఎందుకంటే ప్రహ్లాద్ మహారాజు వాళ్ళ తండ్రి గారు హిరణ్యకశిపుడు చాలా హింసలు పెట్టినప్పటికీ వారు ఎప్పుడైతే నరసింహస్వామి అవతరించేసి హిరణ్యకశిపుడు చంపారో అప్పుడు ప్రహ్లాద్ మహారాజు అడుగుతున్నారు, మా నాన్నగారిని కూడా భక్తిగా చేయండి, మా నాన్నగారిని సేవలో స్వీకరించండి అని చెప్తున్నారు. చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి అడిగిన సమాధానానికి ఏంటంటే తల్లిదండ్రుల్ని పూజిస్తే భగవంతుని కూడా పూజించాలని అడిగింది కావా? తల్లిదండ్రులు ఎప్పుడైతే భగవంతుడి యొక్క సేవ అడిగిన క్వశ్చన్ మీరు చెప్పింది. So a devotee is supposed to serve his parents. It's not that he doesn't have to serve. He has to serve his parents. భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా తల్లిదండ్రులు సేవించాలి. As his they have to serve. Saket Prabhu, They are there to serve. But a child who is a devotee, there is more chance he will serve his parents nicely than he is not a devotee. అంటే ఇది సాక్షాత్ ఇప్పుడు మనం ప్రాక్టికల్ చూస్తున్నాము చాలా వరకు. ఏంటంటే పిల్లలు భక్తులు అవుతారు, తల్లిదండ్రులు భక్తులు కాలేదు.
అయితే ఇక్కడ మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఇప్పుడు శ్రీజీవ ప్రభు ఉన్నారు. శ్రీజీవ ప్రభు మనకి ఇక్కడ చాలా సంవత్సరాలు మనం చూస్తున్నాం. వారు తల్లిదండ్రులు భక్తులు కాదు, కానీ ఎప్పుడైతే ప్రభు భక్తి చేస్తూ ఉండడం వల్ల తల్లిగారు తీసేది, మా తల్లిగారు పాలన చేస్తున్నారు, మా తల్లిగారు పాలన చేస్తున్నారు. మరి ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళు అంటే ఎప్పుడైతే మనం భక్తి చేస్తుంటామో తల్లిదండ్రులు కూడా సేవ చేస్తున్నారు. అప్పుడు మనం తల్లిదండ్రులు సేవ చేస్తాం. సేవ చేస్తుంటే తల్లిదండ్రులు కూడా భక్తులు మారుతాయి. అలాగే ఇప్పుడు మనం చూసిన చాలా వరకు చిన్నపిల్లలు సమ్మర్ క్లాసెస్కి వస్తున్నారు. సమ్మర్ క్లాసెస్కి వచ్చినప్పుడు వాళ్ళు మంచి శ్లోకాలు నేర్చుకుంటున్నారు, కొంచెం భక్తి నేర్చుకుంటారు. తద్వారా వాళ్ళ పేరెంట్స్ కూడా భక్తి సేవలోకి వచ్చారు. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు రాలేదు హాలిడేస్ అని మనం సండే ప్రోగ్రామ్ చూస్తే చాలా మంది పేరెంట్స్ వచ్చేవారు. పిల్లలు రాకపోయినా సరే పేరెంట్స్ వచ్చేవారు. ఏ విధంగా వస్తున్నారు వాళ్ళు? పిల్లల ద్వారా వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు భక్తులు కాకపోవచ్చు, కానీ తల్లిదండ్రులు ఎప్పుడైతే నిరంతర సేవ చేస్తుంటారో, భక్తి సేవ చేస్తుంటారో ఆటోమేటిక్ గా పిల్లలు కూడా భక్తి సేవలో వస్తారు. ఇప్పుడు మనకి విష్ణు ఉన్నారు. విష్ణు హైదరాబాద్ లో ఇప్పుడంటే మనకి అందరు భక్తులు ఉన్నారు, ప్రసాదం ఇస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం చూసినట్లయితే ప్రసాదం దొరకడం చాలా కష్టం. రోజంతా భక్తులు ఉన్న రోజులు ఉన్నాయి. అయితే అప్పుడు మన విష్ణు ప్రభు ఫోన్ చేసి ఏం చేశారంటే బస్ కానీ ట్రైన్ కానీ ప్రసాదం తెచ్చేవారు. అయితే వాళ్ళ అబ్బాయి ఉండేవాడు, ఇప్పుడు యుఎస్ లో ఉన్నాడు వాళ్ళ అబ్బాయి ఓన్లీ ప్రసాదం తెచ్చేవాడు. అలాగే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ప్రభు కూడా మంచి భక్తులు అయిపోయాడు. అంటే దేశాన్ని మనం భక్తి సేవ చేస్తుంటే మనమే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా భక్తులు మారిపోతారు. ఇప్పుడు మనం అపర ప్రభు చూడండి. అపర ప్రభు పక్కన కొంతమంది ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళందరికీ ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా అపర ప్రభు నడతారు. ప్రభు మా కోసం కూడా మీరు 2 మాలలు జపం చేయండి ప్రభు అని. మరి ఏ విధంగా వస్తుంది? భక్తి చేస్తున్నారు. చేస్తుంటే భక్తి ఏ విధంగా అయితే మ్యాగ్నెట్ చుట్టూ ఆ యొక్క ఫీల్డ్ ఉంటుందో ఈ భక్తి అనేది కూడా ఆటోమేటిక్ గా వాళ్ళందరినీ మారుస్తుంది. ఇప్పుడు దేశ విదేశాలలో చూడండి, వాళ్ళందరికీ కూడా వారికి మరి భక్తి ఎవరు నేర్పించారు? ఈ హరినామం చేశారు. ఈ హరినామం చేయడం ద్వారా వాళ్ళందరూ కూడా మారారు. ఒకసారి ప్రభుపాద వారిని అడుగుతారు, వాళ్ళ శిష్యులందరూ కూడా ఇండియాకి వస్తారు. ప్రభుపాద శిష్యులందరూ అయితే ప్రభుపాద్ అడుగుతారు, ప్రభుపాద్ ఇక్కడ చూసాము చాలా మంది యోగులు వీళ్ళందరూ కూడా మాయమంత్రాలు చేస్తున్నారు, మంత్రాలు చేసి మాకు అట్లా అన్ని రకరకాల చూపిస్తున్నారు, మరి మీరు కూడా మాకైనా చూపించండి. అయితే అప్పుడు ప్రభుపాద్ చెప్పాడు, మీకు రోజు చూపిస్తున్నాను నేను అంటారు. రోజు చూపిస్తున్నాను అంట. రోజు చూపిస్తున్నాను. ఏం చూపిస్తున్నారు రోజు అంటే అప్పుడు ప్రభుపాద్ చెప్తున్నారు, మీరందరూ ఇంతకుముందు ఎవరు? హిప్పీస్. అదే చాలా దుర్వాలు నుండి రోజు తిని తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం అట్లా ఉండేవారు. కానీ మీరందరూ ఏ విధంగా మారిపోయారు? మీకు డబ్బులు ఇచ్చానా లేకుండా మారని నేను చెప్పాను. ఏ విధంగా చేశాను? మీరందరూ కూడా మంచిగా గుండు చేయించుకున్నారు, చిగ పెట్టుకున్నారు, ధోతి కట్టుకున్నారు, ఇవన్నీ చేశారు. ఇదంతా ప్రాక్టికల్ గా మీరు చూస్తున్నారు కదా. ఏం పెట్టి మార్చారు మీరు? ఈ హరినామం మారుస్తుంది మళ్ళీ అని చెప్తున్నారు. So, Srimad Bhagavatam describes that a devotee of Lord Krishna develops all good qualities. So, one of the good qualities is he has to take care of his parents. Even if they are devotees or not devotees, he has to take care of them. So, if a devotee or not devotee is not taking care of parents, so that is not a good way. That is not a good example also. Even by a devotee or not devotee. So, Prabhupada, when he told one of his first disciples, Brahmanand Prabhu, that when you go to your mother, you offer danda, sastang danda. So first time he went to his mother in US, so she heard a knock. She opened the door. She saw no one outside, and he was laying on the floor offering this pranam. So that's how a devotee behaves. A devotee is Prabhupada said, my followers is like Krishna's devotees, they are true gentlemen, and true gentleman is like he has to take care of his parents also. It is not that when someone becomes a devotee, he just leaves his parents and goes away. అయితే ఇక్కడ ప్రభుపాద వారు ఒక ఫస్ట్ శిష్యుడు బ్రహ్మానంద ప్రభు ఉన్నారు. ఆ ప్రభు వాళ్ళు చెప్పారన్నమాట, వాళ్ళ తల్లిదండ్రులు విదేశీయులే. అయితే తల్లిదండ్రులు ఇంటికి పోగానే మీ తల్లిదండ్రులకి సాష్టాంగ నమస్కారం చేయమని చెప్పారు. అయితే ఎప్పుడైతే వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయారో మీరు చాలా ఆశ్చర్యపోయారు. ఇక్కడ మనకి తెలుసు, మన తల్లిదండ్రులు భక్తులైనా కాకపోయినా మనం వారి యొక్క నిర్దేశితమైన సేవలను ఖచ్చితంగా చేయాలి.
అంతఃకరణ శుద్ధి ఎలా జరిగిందండి? ఎలా జరిగింది? Okay, continuation on this, Harish. So, భక్తులైతే తల్లిదండ్రులు సేవ చేయాలా లేదా అన్నది ఒక బర్నింగ్ టాపిక్ సమాజంలో. ఇంకా చాలా ఉంది, మీరు చెప్పండి. నేను 2 నిమిషాలు చెప్తాను, మీరు తర్వాత చెప్పండి. 2 నిమిషాలు నేను చెప్పిస్తా. సరే, ఇప్పుడు ప్రభుజీ కూడా కంక్లూజన్ ఏమి ఇచ్చారంటే, సో భక్తులు అయిన తర్వాత ప్రభుపాద ఎగ్జాంపుల్ చెప్తూ ఒక జెంటిల్మ్యాన్గా బిహేవ్ చేయాలి. వాళ్ళు సరే తల్లిదండ్రులు భక్తులు అయినా కాకుండా కూడా వాళ్ళ యొక్క కనీస అవసరాలు తీరే విధంగా ఒక సేవ చేయించడం కానీ సొంతగా చేయడం కానీ అలాంటి వీలైనంత వరకు సేవ చేయాలి, ఒక జెంటిల్మ్యాన్గా బిహేవ్ చేయాలి. ఇంకా వాళ్ళని కూడా భక్తులను చేయగలిగినట్లయితే ఉన్నత స్థితి అని చెప్పారు. సో అలా అది కాక ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో ఇలాంటి నెగ్లెక్ట్ చేయబడుతుంది కాబట్టి అలా తీసుకోవాలి. అది సరైనటువంటి దృక్పథం. నేను ఇక్కడ ఖమ్మం రావడానికి బలమైన కారణం మా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు 70s 80sలో ఉన్నారు కాబట్టి మనం ఒక్కరం భక్తులయ్యి కుదరదు కాబట్టి వాళ్ళకి అందుబాటులో అట్లీస్ట్ మనం పెద్దగా సేవ చేయలేకుండా వాళ్ళకి యాక్సెసిబుల్గా ఉంది. నేను అవసరం ఉంటే ఉపయోగపడతామన్నట్టునే మనం వచ్చాము. సో వాటెవర్ వాళ్ళు కూడా అవైలబుల్గా ఉన్నారు, కొంతవరకు భక్తులు అవుతూ ఉన్నారు. సో అలా ద బెస్ట్. ఎందుకంటే మనం వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరితే మనం గొంతెమ్మ కోరికలు వాళ్ళు తీర్చలేము, ఎవరు కూడా తీర్చలేకపోవచ్చు. లేదా ధర్మంగా వాళ్ళు ప్రవర్తించి మనం చూస్తూ ఉన్నాం వాళ్ళకి ఎలాంటి గొంతెమ్మ కోరికలు ఉన్నప్పటికీ కూడా సో మన యొక్క సాంగత్యం వల్ల, భక్తుల యొక్క సాంగత్యం వల్ల, భగవంతుడి యొక్క కృప వల్ల, కంటిన్యూస్ ప్రార్థన వల్ల వాళ్ళ ఆలోచన కూడా స్లోగా కట్ అయిపోతుంది. సో ఈ లోకంలో మనం ఆనందంగా ఉండలేమని వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు, వాళ్ళు ప్రాక్టికల్గా అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా చిన్న చిన్న ఫ్యామిలీస్లో కూడా ఎన్నో ఘర్షణలు ఉంటాయి. సో బ్రహ్మచారిగా ఉన్నటువంటి మాకు పెద్దగా ఉండకపోవచ్చు, కానీ చిన్న చిన్న ఈవెన్ ప్రతి ఒక్కరితోటి ఏదో ఒక సమస్య ఉంటుంది. సొంత కొడుకులున్నా, సొంత భార్య ఉన్నా, సొంత తల్లిదండ్రులు ఉన్నా సరే ప్రతి ఒక్కరికి మానవులకు పెద్ద రిలేషన్ లేదు మనం చూస్తున్నాం. సో కానీ ఎవరైతే కృష్ణ భక్తిలో ఉండటం వల్ల వాటినన్నింటి కూడా సహించుకునేటువంటి స్థితి తెలుస్తుంది. అదేవిధంగా మన శరీరం కాదు ఆత్మ అనేది, ఆత్మకి పరమాత్మ భగవంతుడికి సంబంధం లేదే, పరిణామం చేయందే ఈ దుఃఖాలయం లేదు, ఆనందం లేదు మనకు తెలుసు. కాబట్టి వాటి ద్వారా మనం డిస్టర్బ్ కాకుండా ఉంటాము. సో అది వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి మనం వాళ్ళలో చైతన్య మహాప్రభుని కూడా అడుగుతారు అన్నమాట. చైతన్య మహాప్రభు వాళ్ళ గురువు నుంచి దీక్ష పొందిన తర్వాత చైతన్య మహాప్రభు చెప్తారు. మొదట్లో కాశీలో ప్రకాశానంద సరస్వతి పిలిచి చైతన్య మహాప్రభుని పిలిచి ఏంటి ఆయన సన్యాసం తీసుకున్నాం, వేదాంతం చదవాలి, పిచ్చోడ్లాగా రోడ్ల మీద తిరుగుతూ హరే కృష్ణ హరిరామం చేసుకుంటా ఉన్నాం అంటే, నన్ను మా గురువు గారు పిచ్చోడు అన్నాడు, అంటే నాకేమి బుద్ధి లేదు, నీకేమి జ్ఞానం లేదు, కలియుగంలో నేను అర్థం చేసుకోవాలి చేస్తాను, జస్ట్ ఈ హరినామం చేయండి, మీరు మీ జన్మ ధన్యమవుతుందని చెప్పారు. అందుకే నేను కూడా హరే కృష్ణ హరిరామం చేస్తున్నాను, నాకు అసలు తెలియలేదు పెద్దగా అని చెప్పారు. అంటే సాధారణ దేవుడిని చూపించేసి వేదాంతం మనం చదివి అర్థం చేసుకునేది కాదు, కలియుగంలో చెప్పారు. సో అయితే వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత, స్వామి ఏం మంత్రం ఇచ్చావు, నేను ఇది నామం చేస్తుంటే ఒక్కొక్కసారి నేను నవ్వుతున్నా, ఏడుస్తున్నా, అసలు నాకు రకరకాల భావాలు వస్తున్నాయంటే ఈ జన్మ ధన్యమైంది, అదే యొక్క భావభక్తి అంటే యొక్క హరినామం ఎంతో మహత్యమైంది, నీకు ఎంతో ప్రేమ ప్రేమలో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ లక్షణాలు అని చెప్తుంది, నీ జీవితం ధన్యమైంది, నువ్వు మంచి మార్గంలోనే ఉన్నావు, కరెక్ట్గా ఉన్నావు అని చెప్తుంది. సో అలా ఏంటంటే ఎలాంటి చైతన్య మహాప్రభు జంతువులనే మార్చినటువంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి మేము చూస్తున్నాం. అలాంటిది జగాయి మదాయి దాని ద్వారా కూడా మారారు చైతన్య మహాదేవుడు. అలా మన తల్లిదండ్రులు బాహ్యంగా ఎన్ని రకాలైనటువంటి అంటే వాళ్ళు నాస్తికులుగా ఉన్నా, లేకపోతే సాధారణ వ్యక్తులుగా ఉన్నా, లేదా భక్తులైనా కూడా మనం చూస్తాం అనమాట. ఎట్లయితే ప్రహ్లాదుడు ప్రార్థన చేస్తే హిరణ్యకశిపుడు వచ్చిందో, సో ఏ కుటుంబంలో అయితే భక్తులు అవుతారో ఆ యొక్క కుటుంబంలో నరసింహదేవి చెప్తారు అన్నమాట. ఎన్నో తరాలు 20 తరాలు భగవద్ధామాన్ని కొట్టాయని చెప్తాను. సో అందులో చెప్తారన్నమాట, ఏ కులం పవిత్రం, ఏ కులంలో అయితే ఒక వ్యక్తులు వైష్ణవుడు అవుతారో ఆ కులం పవిత్రం అవుతుంది. జనని కుటార్థ, ఆ తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి కుటార్థురాలు అవుతుంది. వసుంధరావ తస్థానే పవిత్రం, అంటే ఆ యొక్క భూమి
అదేవిధంగా పుట్టినటువంటి ఆ ప్రదేశం కూడా పవిత్రం అవుతుందని చెప్తున్నాను. సో ఏ ఇంట్లో ఏ కులంలో అయితే భక్తులు అవుతారో వాళ్ళ యొక్క పితరులు స్వర్గలోకాల్లో నృత్యం చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఒక కుటుంబంలో ఒక వైష్ణవుడు అయినట్లయితే అది ఎంతో ఉన్నత స్థితి అన్నమాట. ఆ తల్లిదండ్రులే కాదు ఎన్నో తరాలకు కూడా ఉద్ధరించేటువంటి స్థితి. కానీ దాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకోలేరో తల్లిదండ్రులు సరిగ్గా వాళ్ళు స్ట్రగుల్ ఉంటుంది. కానీ సో మనకి భక్తుల యొక్క సాంగత్యం వల్ల ప్రభుత్వం చెప్పినట్లు దానికి కొంచెం మనం తగ్గి వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్, తినడానికి తిండి ఉందా లేదా, కనీసం వస్తువులు ఉన్నాయని చూసినట్లయితే డెఫినెట్గా మనందరూ తెలుసు అందరూ శరీరాన్ని వదిలిపెట్టాల్సింది, భక్తులైనా భక్తులు కావాలన్నా కూడా. సో అవన్నీ కూడా అసలు వాస్తవాన్ని చూసినట్లయితే ఈ లోకంలోనే ఆనందం లేదు. ఆనందం ఏంటి అని మనం ఫీల్ అవుతున్నామంటే హ్యాపీనెస్ ఈజ్ గ్యాప్ బిట్వీన్ డిస్ట్రెస్ అండ్ డిస్ట్రెస్. దుఃఖానికి మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్నే మనం ప్రశాంతంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం అనుకుంటున్నాం. దుఃఖానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్. సో కాబట్టి ఇలాంటి స్థితిలో మనం ముఖ్యంగా ఈ కలియుగంలో డిగ్రేడెడ్ కలియుగంలో తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ అది కూడా దేని మీద కూడా మనం జడ్జ్మెంట్ ఇవ్వడం, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని. అది టైం ప్లేస్ సర్కమ్స్టెన్సెస్ ప్రకారం అది తీసుకోవాలి. కరెక్ట్ రెండు మాటలే చెప్తాను, ఎక్కువ చెప్పను. ప్రభు ఎంతవరకు భక్తి కృష్ణుడు కాదు. మనందరం ఇక్కడికి వచ్చాం, మన తల్లిదండ్రులని మనం గౌరవంగా కాపాడుకోవాలి, మన అత్తమామని మనం గౌరవించాలి, మన ఎదుటి వాడిని గౌరవించాలి. ఈ గౌరవించినప్పుడు గుడికొచ్చిన ఉపయోగం లేదమ్మా. మనం ఇంటికాడ అత్తమామకి అన్నం పెట్టకుండా ఇంటికాడ అత్తమామని తిట్టుకుంటూ వీడికి వచ్చి గుడిలో దండం పెట్టే ఉపయోగం లేదు. రామాలు కానీ వెంకటేశ్వరం కానీ అసలు నీకు ప్రైమరీ నీ భర్తని భార్య గౌరవించాలా, భార్య భర్తను గౌరవించాలా, పిల్లల్ని చేసుకోవాలి. మనం ఎదుటివాడిలో మనం భగవంతుని చూసుకొని ఎదుటివాడి నుండి అన్ని ఉంటేనే ఇది కలిసింది. ఏదో ఇక్కడికి వచ్చినంత మాత్రం కాదు, మనలో మార్పు రానంత కాలం వేస్ట్. మన అత్తమామలు మన అన్నం పెట్టాలి, మనం గౌరవించాలి, మన తల్లిదండ్రులు మనం గౌరవించాలి, మన అన్నం పెట్టాలి, మన ఎదుటివాడిని మనం గౌరవించడానికి ఈ ధర్మాన్ని నువ్వు కాపాడినప్పుడే భగవంతు రాముడు అయినా కృష్ణుడు అయినా వెంకటేశ్వర అయినా గౌరవిస్తాడు. నీ ధర్మాన్ని నువ్వు పాటించకుండా రోజు నీ గురిపోతానంటే ఉపయోగం ఏం లేదు, జీరో అంటారు. నేనైతే ప్రభుజీ చెప్పింది అంటే స్టేట్మెంట్స్ లాగా ఉన్నాయి. రోజు గురిపోతే ప్రయోజనం లేదు అన్నది అలా చెప్పకూడదు, అలా అనకూడదు. పాయింట్ ఏంటంటే ఎవరైతే కనిష్టాధికారి అంటే భక్తులు కూడా కింద స్థాయిలో ఉంటారో వాళ్ళు అనుకుంటారు దేవుడు అంటే భగవంతుడు అంటే గుళ్ళోనే ఉంటాడు, ఆయనే భగవంతుడు అని తెలుసుకోలేదు. అంటే మిగతా జీవుడిని భగవంతుడి యొక్క అంశాలుగా, భగవంతుడు పరమాత్మగా ప్రతి ఒక్క జీవిలో ఉన్నాడు అని అంటే కనిష్టాధికారి అంటారు. ఓన్లీ గుళ్ళోనే ఉన్నాడు దేవుడు, ఆ విగ్రహంలో ఉన్నాడు, ఇంకా దేవుడు ఎక్కడ లేదు అనుకునేవాళ్ళు కనిష్టాధికారి. కానీ మధ్యమాధికారి అలా కాకుండా ఇంకా ఉన్నత లక్షణాలు కలుగుతారు. మధ్యమాధికారి ఎలా ఉండాలంటే ప్రేమ, మైత్రి, కరుణ, ఉపేక్ష. గుళ్ళో దేవుడు ఉన్నాడు, ఆయన మన యొక్క సేవని తీసుకోవడం కోసం హర్షామూర్తిగా అవతరించి అక్కడ ఉన్నాడు, మన సేవని తీసుకోవడానికి ఉన్నాడు. మనం సేవించాలి, సేవించేటప్పుడు నిష్టగా వాటి నియమాలు వాటిని పాటిస్తూ చేయాలి. సో తర్వాత ప్రేమ, అదంతా భగవంతుని చూపిస్తాము. ప్రేమ, మైత్రి, భగవంతుని యొక్క భక్తులతోటి సహభక్తులతోటి మైత్రి కలిగి ఉండాలి. ప్రేమ, మైత్రి. తర్వాత కరుణ. మనకన్నా కూడా హరే కృష్ణ హరే రామకి తెలియని వాళ్ళు ఉంటారు, లేకపోతే అసలు భక్తి అంటే తెలియని వాళ్ళ మీద కరుణ చూపించి ఈ భక్తిని ప్రచారం చేస్తూ ఉండాలి. ఏదో మార్గంలో భక్తి ప్రచారం చేయొచ్చు, లేదా భగవత్ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళని తీసుకురావచ్చు, ఏదో విధంగా మనం మనసు లేకపోతే. సో ప్రేమ, మైత్రి, కరుణ, ఉపేక్ష. కొంతమంది సమాజంలో వ్యక్తులు ఉంటారు భక్తులు అంటే ఎంగేజ్ అయిపోతారు, మన చుట్టాలోనే కావచ్చు, లేకుంటే సమాజంలో కావచ్చు. అలాంటి వ్యక్తుల్ని మనం మార్చలేదు, అంటే మన శక్తి అది చాలు. కాబట్టి వాళ్ళకి ఉపేక్షించాలి అంటే ఓకే, రెస్పెక్టబుల్గా ఉండాలి, దూరంగా ఉండాలి. హరే కృష్ణ అంటే హరే కృష్ణ అంటే బాగున్నాం అంటే బాగున్నాం అంతే, అంతవరకే. అంటే ఉపేక్షించమని చెప్పారు శాస్త్రం. కానీ ఉన్నతాధికారి ప్రహ్లాదు లాంటి లేదా ఉన్నతాధికారి ఎలా ఉంటారంటే ప్రహ్లాదు ఏ విధంగా ఈ శ్రీ విగ్రహంలోనే భగవంతుడు కాదు, సర్వత్రంగా భగవంతుని దర్శించగలుగుతారు. అంటే ఎవరైతే త్రిగుణాలకు అతీతంగా ఉంటారో నిత్యం అంటే నిత్య సిద్ధులు లాంటి వాళ్ళు సాక్షాత్తు ఎవరితోనైనా డీల్ చేసి వాళ్ళ దగ్గర పోతేనే చైతన్య మహాప్రభు లాంటి వాళ్ళు, జగాయి మదాయి ఇట్లాంటి వీళ్ళందరూ కూడా నిత్యానంద వాళ్ళతో మార్చగలిగారు. కానీ మనం వాళ్ళని ఇమిటేట్ చేసి మనం కూడా వాళ్ళు హరిదాస్ ఠాకూర్ 192 మాలలు చేసేవాళ్ళు, మనం ఒకరోజు కూడా చేయలేదు కనీసం.
సో ప్రాక్టీస్ అంటే మనం ఊహించలేము కూడా 190 మార్కులు వెంటనే చేస్తానని మనం అనుకోలేము. సో అలా వాళ్ళని అనుకరించలేము కాబట్టి సో ఆ విధంగా ఉన్నతాధికారిగా కాకుండా మధ్యమాధికారిగా వ్యవహరిస్తుంది. శాస్త్రం మీద ఇంకా పట్టు సంపాదించినట్లయితే సో అదేవిధంగా ఆశావాదం మనం భగవంతుని ప్రార్థించవచ్చు. ఆ భక్తి యొక్క గొప్పతనం ఎలా చెప్పారంటే శాస్త్రంలో అసలు మీకు తెలిసినా తెలియకుండా ఒక నరసింహ పురాణంలో చెప్పారు. ఒక వేటగాడు పక్షిని వేటాడుతూ ఉంటే ఆ పక్షి పోయి ఉరుకుతూ కుక్క యొక్క నోట్లో పడుతుంది. ఆ కుక్క భయానికి ఎదుకో ఆ యొక్క గుడి ప్రదక్షిణ చేసుకుంటున్నారు. సో ఈ పావురం గుడి ప్రదక్షిణ చేయాలనుకోలేదు, కుక్క గుడి ప్రదక్షిణ చేయాలని ఆ గుడి ప్రదక్షిణ చేసినందుకు గాను ఆ పక్షికి మోక్షం వస్తుంది. అంటే తెలిసి చేసినా తెలియక చేసినా సరే భక్తి మనం చరణామృతం తీసుకున్నా శాస్త్రాన్ని నమస్కారం చేసినా సో అంత సుకృతి అజ్ఞాన సుకృతి అంటారు దాన్ని. భక్తి ఎంతో వెళ్ళిపోవాలి. ప్రహ్లాదులు అంత గొప్ప భక్తులు కావడానికి పోయిన జన్మలో తన ప్రేయసితోటి అలిగి ఏకాదశి రోజు ఉపవాసం కూడా రాత్రి అంతా జాగరణ చేసినాడు. తెల్లవాడి ఆయన చేసినందుకు నెక్స్ట్ జన్మలో అంత గొప్ప భక్తులుగా జన్మించారు. అంటే తెలిసి చేసినా తెలియక చేసినా కూడా హరినామం కూడా అంతే పవర్ఫుల్. ఏ విధంగా అయితే మంట నిప్పు తెలిసి పట్టుకున్నా తెలియకపోతుంది. కాబట్టి ప్రభుత్వం చెప్పిన క్లాస్ యొక్క కన్క్లూజన్ అది. సో కర్మయోగం కానీ జ్ఞానయోగం కానీ ధ్యానయోగం కానీ కించా భక్తి లేనట్లయితే వృధా. కించా భక్తి లేకుంటే కొంచెమైన భక్తి లేకుంటే చేస్తుంది వృధా అవుతాయి. ఎందుకంటే ఈ లైఫ్ వరకే ఉంటాయి, కొంతవరకే ఉంటాయి. కానీ ఎప్పుడైతే వాటిలో కూడా భక్తి అనే ఎలిమెంట్ వస్తుందో యాడ్ అవుతుందో దాన్ని కర్మయోగం సక్సెస్ అవుతుంది, జ్ఞానయోగం. సో అవి కూడా సక్సెస్ అయినా కూడా అవి లేడర్స్ మాత్రమే, స్టెప్స్ మాత్రమే. అవి కూడా ఎప్పుడైతే భక్తి స్థాయికి అనుకోకపోతే అది సక్సెస్. యోగినామం సర్వేశం ఇంత తమం మత ఇది నా అభిప్రాయం అవుతుంది. సో కాబట్టి మనం ఇస్కాన్లో మనం ఆచరించేటువంటి విధానం ఏంటంటే సాక్షాత్తు భక్తి యోగమే అన్నమాట. మరి సాక్షాత్తు ఈ యొక్క లీడర్ భక్తి యోగానికి వచ్చిన తర్వాత మరి కర్మయోగం చేయాలా, జ్ఞానయోగం చేయాలా, ధ్యానయోగం చేయాలంటే ఆ అంగాన్ని కొంతవరకు మనం ఉపయోగించుకోవచ్చు. సో కర్మయోగం అంటే కర్మ అంటే పనిచేయడం, అది భగవంతుడు అర్పణ చేసినటువంటి కర్మయోగం ఉంటాము. సో మరి తల్లిదండ్రులు సేవ చేయడం కూడా కర్మయోగంకి వస్తుంది. కానీ అందులో భక్తి ఎలిమెంట్ యాడ్ చేసి మనం ఆ తల్లిదండ్రులు సేవించినట్లయితే వాళ్ళని తల్లిదండ్రులు కాదు సాక్షాత్ భగవంతుడికి తెలుసు. ఆ జీవులే కదా వాడు. ఆ దృష్టి ఎప్పుడైతే వస్తుందో నువ్వు ఇంకా మంచిగా కేర్ తీసుకుంటావు. నువ్వు 100 మందికి అన్నం పెడతావు, అన్నదానం చేస్తావు అని మనం పబ్లిసిటీ చేసి లోకానికి అన్నదానం చేస్తుంది ఇస్కాన్ అని చెప్పి ఒక తల్లిదండ్రుల దగ్గర పెట్టుకుంటుంటారు. సో కాబట్టి వీళ్ళకి అన్నదానం కూడా చేయడం, వీళ్ళకి ప్రసాదం పెడుతున్నారు. అట్లా వీళ్ళకి కూడా ప్రసాదం ఇంకా మంచిగా పెడతారు. సో కాబట్టి ఆ ప్రసాదం తినేవాడికి ముక్తి పొందుతాడు. ఇంకా కొంచెం అనుకూలమైనట్లుగా భక్తి ప్రేమ కూడా పొందుతాడు. ధ్యానం చేయమని అందరూ చెప్తున్నాను. బుద్ధుడు కూడా ధ్యానం చేశారు. ఇప్పుడు ధ్యానంలో కూడా వాళ్ళు మేము వింటున్నాం చేస్తున్నాం. ఈ భగవద్గీత శ్లోకాలు అన్ని మాకు ప్రమేయం చేస్తున్నారు. ధ్యానం చేయలేదు. కర్మ చేయొద్దంటలేదు, జ్ఞానయోగం చేయొద్దంటలేదు, జ్ఞానయోగం చేయొద్దంటలేదు. కానీ యుగధర్మం అది కాదు, సక్సెస్ కాలేదు, బాగా స్ట్రగుల్ జరగదు. ఈ భక్తి యోగం అనేది ఎంతో సులువైనటువంటిది, ఈజీ అయినటువంటిది. ఉదాహరణకి నేను ఒక భక్తుని కలిశాను, ఒక వ్యక్తిని కలిశాను. ఆయన శ్వాస మీద ధ్యాసాన్ని పొద్దున్నే 4 గంటలకు 3 గంటలు వేసి 2 గంటలు కూర్చుంటేవారు. నాకు పరిచయం ఆయన వరంగల్ ఇస్తాను పరిచయం భగవద్గీత తెచ్చుకుని కొద్దిగా టచ్ అయ్యింది అంతే. కానీ ఒక భక్తుడు కలిస్తే అసలు ఏం చేస్తున్నాడు ఆయన అనేది ఎనలైజ్ చేసుకోలేదు. సో కష్టపడుతున్నాడు, చేస్తున్నాడు. కానీ నాతో కలిసిన తర్వాత జపమాల 4 గంటల నుంచి 6 గంటల వరకు మనసులో కూర్చొని జపమాల ఉంటుందంటే మీరు కృష్ణుడు కనెక్ట్ అయిపోతారు. ఆయన ఆల్రెడీ ఆ ధ్యాన పద్ధతిలో వెళ్ళిపోయి పనిచేసి ఉన్నాడు. మటన్ చికెన్ అసలు ఆయన తినలేదు. ఆల్కహాల్స్ టీ కాఫీ అన్ని ఎప్పుడో పనిచేశాడు. పనిచేస్తారు. సో వాళ్ళు ఈ కృష్ణ చైతన్యం రావడానికి సో కాబట్టి ఆయన దీక్ష తీసుకున్నారు. సో అందులో బ్లాగ్ సరిగ్గా తెలియక షేక్ అయినప్పుడు వాళ్ళు 16 చేస్తున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. అంటే దీక్ష తీసుకున్నారంటే వైకుంఠానికి వీసాలు ఒకసారి
ఇలా ఉంటుంది. సో కాబట్టి మీకు ఇచ్చినటువంటి మాట ఎందుకంటే ఆ యోగ పద్ధతిలో వీటిలో చాలా స్ట్రగుల్ ఉందన్నమాట. అర్జునుడే చెప్తున్నాడు ఈ మనసుని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు. సో శాస్త్రంలో చైతన్య మహాపురుడు వేదాంతం చదివితే నేను పిచ్చోన్నాను నాకు నేను చేయలేదు ఎందుకంటున్నాను ఆయన సాక్షాత్ భగవద్గీత ఎందుకంటున్నాను మనకి ఏం అర్థం కాదు కంక్లూజన్ కూడా. శిలప్రభుపాల వారు ఎన్ని మనం చెప్పుకుంటే మేము ఎందుకు అనుకుంటాం. శిలప్రభుపాల వారు భగవద్గీత ఒక్కో పేరు చదివితేనే కంక్లూజన్ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ ఏదైనా భగవద్గీత శ్లోకాలు జరిగినా ఒకసారి ప్రభుపాదుల యొక్క చైతన్య వాళ్ళంతా కూడా ఎలా కలిసిన వాళ్ళు గురువు కాబట్టి మనం ఈ ఇంటెన్సిటీ సీరియస్నెస్ తీసుకోవాలి. సో రోజుకి యాక్చువల్గా నేనే చెప్తున్నాను 16 మార్లు చేయడం కష్టం కాదు, టార్గెట్ కూడా కాదు, ఇంకా ఎక్కువ చేయాలి. 16 చేయాలి రోజు 3 గంటలు, రోజు 3 గంటలు నామం చేయాలి, 3 గంటలు భాగవత శ్రవణం ఆత్మసంస్కరణ చేయాలి. సో యోగ పద్ధతి ఎంతసేపు చేయబోతుంది అసలు డిస్ట్రాక్షన్ మాదైన ఉద్దేశం అందుకని అందరూ కొంతమంది మాత్రం వాళ్ళు కూడా ఎంతో మంది బయటకు వస్తున్నారు. విశ్వామిత్రుడు 60,000 సంవత్సరాలు తపస్సు చేసి పెట్టుకుంటారు. ఆయన యోగి మాత్రమే, భక్తులు కాదు. తర్వాత కొద్ది అలా ఈ యుగంలోనే కాదు అది యుగధర్మం చేతిలో ప్రభుపాదులకి గౌరవం.